నెక్స్ట్ క్వశ్చన్, 2 guns were fired from the same place at an interval of 32 minutes. 2 గన్లను ఒకే స్థానం నుంచి ఒకటి పేల్చిన 32 నిమిషాల తర్వాత ఇంకొక గన్నుని పేలుస్తున్నారండి. అయితే ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ది ట్రైన్ గోయింగ్ అవే ఫ్రమ్ ది ప్లేస్, సో ఏదైతే ప్లేస్లో ఫైరింగ్ జరిగిందో ఆ ఫైరింగ్ ప్లేస్ నుంచి అవే దూరంగా వెళ్తున్న ఒక పర్సన్కి ఒక గన్ సౌండ్ వినిపించిన 36 మినిట్స్ తర్వాత మరొక సౌండ్ వినిపించిందండి. యాక్చువల్గా అయితే అదే ప్లేస్లో ఉంటే 32 మినిట్స్లో వినిపించాలి, అవే దూరంగా వెళ్తున్నాడు కాబట్టి సో 36 మినిట్స్లో వినిపించిందండి. సింపుల్. సో డైరెక్ట్గా చేయాలని అనుకుంటే బుల్లెట్ సౌండ్ యొక్క టైము ఈ 2 టైమ్స్ మధ్య గ్యాప్ తీసుకోవాలండి. బుల్లెట్ సౌండ్ యొక్క టైము ఈ 2 టైమ్స్ గ్యాప్ తీసుకోవాలి. ఎంత అవుతుందండి? 4 అవుతుంది. అదే పర్సన్ యొక్క టైం అనేది హైయెస్ట్ టైం ఏదైతే ఉంటుందో అవే వెళ్తున్నప్పుడు హైయెస్ట్ టైం ఏదైతే ఉందో అది తీసుకుంటే 36 మినిట్స్, అంటే రేషియో ఏమవుతుందండి? 1:9 అవుతుంది. 1:9 టైం రేషియో 1:9 ఉంటే స్పీడ్ రేషియో ఏమవుతుందండి? 9:1 అవుతుంది. టైం రేషియో 1:9 ఉంటే స్పీడ్ రేషియో 9:1 అవుతుంది. 9 parts is equal to 97. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 97.2 km/h ఇచ్చారండి. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ ట్రైన్ ది 1 part ఉంది. 1 part is equal to 97.2 ఉంటే మనం బుల్లెట్ సౌండ్ స్పీడ్ కావాలి. 9 parts ఎంత అవుతుంది? 9 into 97.2. ఓకే, 9 into 97.2. ఇది జనరల్గా నార్మల్గా వచ్చే km/h స్పీడ్. మన క్వశ్చన్ అడిగింది మీటర్/సెకండ్ అండి. మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18 క్యాన్సలేషన్ చేస్తే 1 పాయింట్కి ఇక్కడ 5/2 అవుతుందండి. సో 9 1 టైం, 9 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 972/4 అండి. 972/4 తీసుకుంటే ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే 243 ఒకటే ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 243 మీటర్/సెకండ్. సింపుల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బుల్లెట్ అండ్ పర్సన్ యొక్క టైం రేషియో అనేది, బుల్లెట్ టైం అనేది ఈ 2 టైమ్స్ గ్యాప్ అవుతుంది. ఓకే, సో పర్సన్ ఆర్ ట్రైన్ ఏదైనా సరే ట్రైన్ స్పీడ్ టైం అనేది ఆ పర్సన్ యొక్క టైం అనేది హైయెస్ట్ టైం ఏదైతే ఉందో అది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏ సాలిడ్ కోన్ ఆఫ్ హైట్ 4 cm విత్ బేస్ డయామీటర్ 14 cm. సో ఒక కోన్ ఉందండి. కోన్ యొక్క వ్యాసం 14 ఇచ్చారండి. వ్యాసార్థం ఏమవుతుంది? 7 అవుతుంది. వ్యాసార్థం ఏమవుతుందండి? 7 అవుతుంది. సో అయితే కట్ ఆఫ్ ది వుడెన్ సాలిడ్ స్పియర్ రేడియస్ 7 cm అండి. అంటే దీన్ని ఒక వుడెన్ స్పియర్ ఉంది, గోళం ఉంది, చెక్కాకారపు గోళం ఉంది, గోళాకారపు ఒక చెక్క ఉంది. ఆ చెక్క నుండి ఒక కోన్ని తీస్తున్నారు. కోన్ని తీస్తే ఇక్కడ ద పర్సంటేజ్ ఆఫ్ వుడ్ దట్ ఈజ్ వేస్టెడ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం ఏదైతే ఈ గోళం నుంచి ఈ స్పియర్ నుంచి కోన్ని ఫామ్ చేసామో, కోన్ని ఫామ్ చేసే ప్రాసెస్లో ఎంత చెక్క పర్సంటేజ్ అనేది వేస్ట్ అయింది అనేది కనుక్కోవాలంటే సింపుల్, ఏం లేదండి, 2 ఘన పరిమాణాలు తెలిస్తే ఆ ఘన పరిమాణాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర 2 బాటిల్స్ ఉన్నాయండి. 1 బాటిల్లో నుంచి, అంటే 1 బాటిల్లో టోటల్ 20 లీటర్స్ కెపాసిటీ ఉంది. ఇది ఇంకొక బాటిల్లోకి వాటర్ వెళ్తుంది, వాటర్ పోస్తున్నారు. ఇది ఓన్లీ జస్ట్ 10 లీటర్స్ అనుకోండి. ఇందులో నుంచి ఇందులో కంప్లీట్గా పోసేసినప్పుడు ఇందులో వాటర్ ఏమి లేదని చెప్తున్నాం. సో అంటే అప్పుడు వేస్ట్ అయిన వాటర్ ఎంత ఉంది అంటే ఏమని చెప్తామండి? ఇందులో ఉన్న వాటర్ని కంపేర్ చేస్తే ఎంత వేస్ట్ అవుతుందనేది తెలిసిపోతుంది. సో అదే ఈ ఘన పరిమాణం, ఈ రెండింటి యొక్క ఘన పరిమాణం వాల్యూమ్స్ని కంపేర్ చేస్తే ఎంత వేస్ట్ అయిందని తెలుస్తుందండి. రైట్. సో టోటల్ స్పియర్ యొక్క ఘన పరిమాణం ఏమవుతుందండి? 4/3 πr³. 4/3 πr³. ఆర్ వాల్యూ ఎంతండి? రేడియస్ 7 ఇచ్చారు కాబట్టి 7³ అవుతుంది. 7³. ఓకే, నెక్స్ట్ కోన్ శంకు యొక్క ఘన పరిమాణం 1/3 π ఇంటూ r 7² ఇంటూ హైట్ ఎంత అండి? 4. సో 4. ఈ రెండింటిని గమనిస్తే
4/3π కామన్ వస్తుంది కదా, 4/3π కామన్ వస్తుందండి. ఇంటూ 7³ 7 స్క్వేర్ అంటే ఒక 7 స్క్వేర్ కామన్ వస్తుందండి. 7 స్క్వేర్ కామన్ వస్తే ఇక్కడ ఎంత ఉంటుందండి, 7 -1 వస్తుంది, -1 అవుతుంది. సో పర్సంటేజ్ కావాలి అంటే టోటల్లో ఎంత, ఈ స్పియర్ యొక్క గోళం యొక్క ఘనపరిమాణంలో ఎంత శాతం వేస్ట్ అయింది అనేది కావాలి. కాబట్టి ఈ గోళం యొక్క ఘనపరిమాణం ఎంత ఉందండి ఇక్కడ, 4/3π ఇంటూ 7³. సో 7³ 4/3π క్యాన్సల్, 7 స్క్వేర్ 7³ క్యాన్సల్ అయితే 7 ఉంటుంది, 7 - 1 6, 6/7 పర్సంటేజ్ కావాలి ఇంటూ 100. ఓకే, 6/7 ఇంటూ 100 పర్సంటేజ్ ఎంత అవుతుందండి, 85 5/7 పర్సంటేజ్, 85 5/7 పర్సంటేజ్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 1 - a/1 - 1/1 ప్లస్ a/1 - a. చాలా సింపుల్ అండి, నార్మల్గా ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, 1 + a/1 - a అని ఎలా తీసుకోవచ్చు, క్రాస్ మల్టిప్లై చేస్తే 1 - a ఇంటూ 1 అంటే 1 - a ప్లస్ a/1 - a అవుతుంది. -a ప్లస్ a క్యాన్సిల్ అంటే 1/1 - a. ఈ టోటల్ వాల్యూ 1/1 - a వచ్చిందంటే అది రివర్స్ అయితే ఏమవుతుంది, 1 ఇక్కడ ఈ టోటల్ వాల్యూ ఏమవుతుందండి, రివర్స్ అవ్వాలంటే 1 - a వస్తుంది. అంటే అప్పుడు 1 ఆఫ్ 1 - a వస్తుంది. ఓకే, డినామినేటర్లో 1/1 - a ఉందండి. 1/1 - a అంటే ఈ 1 - a అనేది పైకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో అప్పుడు 1 ఆఫ్ 1 - a అవుతుంది. అంటే 1 అండ్ -1 క్యాన్సల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. సో అప్పుడు 1 - a/a వస్తుంది. ఏ క్యాన్సల్ 1 వస్తుంది, 1 - 1 అంటే ఎంత, 0. సో ఆన్సర్ వచ్చేసి 0. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, డైరెక్ట్ నార్మల్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. నెక్స్ట్ వన్, ద బౌలింగ్ యావరేజ్ ఆఫ్ ఏ క్రికెటర్ వాస్ 12.5. He improves his bowling average by 0.5 points when he takes 7 wickets for 60 runs in his last match. The number of wickets taken by him after the last match. చివరి మ్యాచ్ తర్వాత అతను తీసుకున్న వికెట్ల సంఖ్య కావాలి. సింపుల్, ఈ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ రెగ్యులర్గా అడుగుతుంటాడండి. ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ వచ్చినప్పుడు అలిగేషన్ చేసి చేయొచ్చు. ఎలానో చూడండి. ఫస్ట్ యావరేజ్, అతనికి బౌలింగ్ యావరేజ్ ఎంత ఉందండి, 12.5. అంటే యావరేజ్ బౌలింగ్ యావరేజ్ అంటే అతను బౌలింగ్ వేసిన ప్రతిసారి 12.5 రన్స్ ఇస్తూ ఒక వికెట్ తీస్తున్నట్టండి. అంటే పర్ వికెట్, ఒక్క వికెట్కి ఎన్ని రన్స్ ఇస్తున్నాడు, 12.5 రన్స్ ఇస్తున్నాడు. 1 వికెట్కి 12.5 రన్స్ ఇస్తున్నాడు. సెకండ్, లాస్ట్ మ్యాచ్లో ఎన్ని వికెట్స్ ఇచ్చాడండి, 7 వికెట్స్ 60 రన్స్కి. 60 రన్స్కి ఎన్ని వికెట్స్ తీసుకున్నాడు, 7 వికెట్స్ తీసుకున్నాడు. అంటే యావరేజ్ ఏమవుతుంది, 60/7 అవుతుంది. 60/7 అవుతుందండి, యావరేజ్ 60/7. ఈ 2 క్లబ్ చేస్తే ముందున్న యావరేజ్, నెక్స్ట్ యావరేజ్ రెండింటిని కలిపితే యావరేజ్ ఏమైందని చెప్తున్నాడు, 5 పాయింట్స్ ఇంప్రూవ్ అయిందండి. బౌలింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అయిందంటే ఉన్న నెంబర్ డిక్రీజ్ అవ్వడం, తగ్గడం అండి. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదు, పెరిగింది కాదు మెరుగుపడింది అని ఉండాలండి. ఓకే, మెరుగుపడిందండి. సో ఇంప్రూవ్ అయింది. సో ఇంప్రూవ్ అయిందంటే యావరేజ్ ఏమవుతుంది, 12 అవుతుంది. యావరేజ్ ఏమవుతుంది, 12 అవుతుందండి. ఓకే, 12.5 60/7 12. ఓకే, సో డిఫరెన్స్ తీసుకుంటే 12 60, సో 12 - 60/7 ఈస్ టు ఈ డిఫరెన్స్ ఏమో 0.5 అవుతుందండి. 0.5 క్రాస్ మల్టిప్లై చేస్తే 12 7 టైమ్స్ 84, 84 - 60 అంటే 24, 24/7 ఈస్ టు 5/10 అంటే 1/2. సో 1/2 క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, 48:7 అవుతుంది. 48:7 అవుతుంది. సో ఇప్పుడు అంటే ఇనిషియల్గా ఎక్స్ వికెట్స్ తీసుకుంటే ఇప్పుడు ఎన్ని వికెట్స్ తీసుకున్నాడు, 7. ఈ 7 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పార్ట్స్ వచ్చిందండి, 7 పార్ట్స్. అప్పుడు 48 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 48 పార్ట్స్ అవుతుంది. సో అంటే టోటల్ లాస్ట్ మ్యాచ్ తర్వాత ముందు 48 వికెట్స్ తీసుకున్నాడు, లాస్ట్ మ్యాచ్లో 7 వికెట్స్ తీసుకున్నాడు. టోటల్ ఎంత అవుతుందండి, 55 వికెట్స్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 55. ఈ ప్యాటర్న్లో ఎప్పుడైనా సరే క్వశ్చన్ వస్తే సో చేయాల్సిన ప్రొసీజర్ అండి, అలిగేషన్ చేయాలి. అలిగేషన్ చేస్తే ఈజీగా అవుతుంది. ఇనిషియల్గా 12.5 ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో 60 రన్స్కి 7 వికెట్స్ తీసాడు కాబట్టి యావరేజ్ 60/7 అవుతుంది.
ఓకే, రెండింటిని కలిపితే యావరేజ్ 12 అవుతుంది. సో డిఫరెన్స్ తీసుకుంటే రేషియో 48:7. ఇది వికెట్స్, నెంబర్ ఆఫ్ వికెట్స్ రేషియో అండి, 48:7 అండి. అంటే టోటల్ ఎంత? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ గేవ్ 50% ఆఫ్ హీస్ సేవింగ్స్ ఆఫ్ 84,100. అతని మొత్తం సేవింగ్స్ 84,100లో 50% అండి. అంటే అందులో జస్ట్ ఆఫ్లో ఎవరికి ఇచ్చారు? డివైడ్ ద రిమైనింగ్ సమ్. అంటే హాఫ్ ఏమో వైఫ్కి ఇచ్చాడండి, రిమైనింగ్ హాఫ్ ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ 50%ని సమ్ హీస్ 2 సన్స్, ఇద్దరి కుమారులకు ఇచ్చారండి. ఆ కుమారులు ఎవరు? ఏ అండ్ బి. ఏ అనే వ్యక్తికి, బి అనే వ్యక్తికి. ఏ అనే వ్యక్తి 15 సంవత్సరాలు ఉన్నాయి, బి అనే వ్యక్తి 13 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి అమౌంట్స్ ఇచ్చాడు. ఆ అమౌంట్ ఎలా ఇచ్చాడంటే, వాళ్ళ ఇద్దరికి 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి మొత్తం అమౌంట్ అనేది 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క కడితే, 5% చక్రవడ్డీ ప్రకారం లెక్క కడితే వాళ్ళ ఇద్దరికి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఈక్వల్ అయ్యేటట్టు వాళ్ళకి అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చాడు. అయితే బి పొందిన అమౌంట్ కావాలి మనకి. సో బి పొందిన అమౌంట్ కావాలనుకుంటే ఏ మరియు బిల మొత్తం అనేది ఎన్ని సంవత్సరాలకు ఈక్వల్? 18 సంవత్సరాలు వచ్చినప్పుడు. 18 సంవత్సరాలు రావాలనుకుంటే, 18 ఇయర్స్ కావాలనుకుంటే ఏ అనే వ్యక్తి 15 ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ ఇంప్రూవ్ అవ్వాలి? 3 ఇయర్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ బి అనే వ్యక్తికి 13 ఇయర్స్ ఉంది, 18 అంటే 5 ఇయర్స్. అంటే ఏ అనే వ్యక్తికి ఇచ్చిన అమౌంట్ 3 సంవత్సరాలకు ఎంత అయితే వస్తుందో, బి అనే అమౌంట్, బి వ్యక్తి యొక్క అమౌంట్ 5 సంవత్సరాలకు అంత వస్తుంది. అంటే రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి. రెండు ఈక్వల్ అవుతున్నాయి అనుకుంటే ఏ అమౌంట్ ఏ అనుకుంటే ఇక్కడ ఏ ఇంటూ 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100 ఇంటూ ఎన్ని ఇయర్స్ కండి? 3 ఇయర్స్కి. బి అమౌంట్ వచ్చేసి 1 + 5/100 ఎన్ని ఇయర్స్ కండి? 5 ఇయర్స్. ఇవి రెండు కూడా ఏమవుతున్నాయండి? ఈక్వల్ అవుతున్నాయి. సో అప్పుడు ఏ బై బి తీసుకుంటే, ఏ బై బి, ఈ అమౌంట్ ఇటువైపు వెళ్తే డినామినేటర్లోకి వస్తుంది, బై, సో 3 అప్ వెళ్తే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫామ్లో వస్తుంది. దీని ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. ఎం మైనస్ ఎన్ అవుతుంది. ఎం మైనస్ ఎన్ అంటే 5 - 3 2 అవుతుంది. 1 + 5/100 అంటే 1/20, అంటే 1/20. 1 + 1/20 అంటే ఎంత అవుతుందండి? 21/1 + 1/20 అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 21/20 వస్తుంది. 21/20 హోల్ 5 - 3 అంటే 2 ఉంటుంది కాబట్టి హోల్ స్క్వేర్ 441/400 అవుతుంది. ఎగ్జామ్లో చేయాల్సిన ప్రాసెస్ ఇదే అండి. ప్రతిదీ పెన్ పెట్టి పేపర్లో చేద్దామని ట్రై చేయకండి. ఎందుకంటే మీకు ఇచ్చిన బుక్లెట్లో లాస్ట్లోనే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. స్పేస్ ఉండదండి, స్పేస్ ఉండదు. మీకు ఊరికే బుక్లెట్ తిప్పుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంటుంది. సో అందుకే మైండ్ క్యాలిక్యులేషన్ చేయండి. ఇక్కడ 3 ఉంది, 5 ఉంది అంటే 2 వస్తుంది, పవర్ 2 వస్తుంది. పవర్ 2 వచ్చినప్పుడు 21/20 హోల్ స్క్వేర్ అండి, 441/400 అంటే టోటల్ ఎంత అండి? 841. 841 పార్ట్స్కి అక్కడ ఉన్న అమౌంట్ ఏంటి? 84,100 అనేది టోటల్ అమౌంట్. కానీ వీళ్ళకి ఇచ్చింది హాఫే అండి, బై 2. సో ఇప్పుడు మనకు బి అమౌంట్ కావాలి. బికి ఇచ్చిన అమౌంట్ ఏంటి? 400. 400 ఎంత అవుతుంది? 841 హాఫ్ అయిందంటే 400 కూడా హాఫ్ అవ్వాలి. ఆన్సర్ వచ్చేసి 20,000. 841 ఇది కూడా రాయొద్దండి ఎగ్జామ్లో. మీరు మైండ్ క్యాలిక్యులేషన్ 841కి హాఫ్ ఉందంటే 400కి హాఫ్ ఉండాలి. 20,000 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ డిజానెస్ట్ షాప్కీపర్ ప్రామిసెస్ టు సెల్ హీస్ గూడ్స్ ఎట్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ బట్ హీ యూజెస్ 850 grams. వాడు కాస్ట్ ప్రైస్కే సెల్ చేస్తున్నాను చెప్తున్నాడు, కానీ 850 grams యూజ్ చేస్తున్నాడండి. కానీ 1000 grams బదులు ఎన్ని గ్రామ్స్ యూజ్ చేస్తున్నాడు? 850 grams యూజ్ చేస్తున్నాడు. అంటే అతను 1000 grams ఇస్తున్నా అని చెప్తున్నాడు, అంటే 1000 రూపీస్ అతనికి వస్తున్నాయి, కానీ మనకి ఇచ్చేది మాత్రం 850 grams. అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది? 150 grams వస్తుంది. 150 అవుట్ అయ్యేవన్నీ 850. సో 150/850 అంటే 3/17 వస్తుంది. 3/17 ఇంటూ 100% క్యాలిక్యులేషన్ చేస్తే 1/17 వాల్యూ ఎంత? 515/17 అండి. 515/17. 1/17 అంటే 515. 17 5 times 85, రిమైండర్ 15 ఉంటుంది. 15/17 మనకి ఇంటూ 3 ఉంది కాబట్టి 3 × 5 అంటే 15. 15 ప్లస్ ఉండాలి నియరర్ వాల్యూ, అది పాయింట్స్లో ఉండాలి, ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వదు కదా. సో మనకున్న వాల్యూ ఒకటే ఉంది, 17.64%. ఓకే, ఇవి రెండు కూడా రౌండ్ ఫిగర్ వాల్యూస్ ఉన్నాయి, అవి కాదండి. 15 కన్నా ఎక్స్ట్రా ఉండాలి, ఒకటే వాల్యూ ఉంది, 17.64. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ 85 meters long overtook a person who was walking at the speed of 6 km/h in the same direction.
ఒక ట్రైన్ 85 మీటర్స్ లాంగ్ ఉన్న ఒక ట్రైన్ ఒక పర్సన్ని క్రాస్ చేస్తుంది. మనకు ఫండమెంటల్ తెలుసండి, ట్రైన్ ఒక పర్సన్ని క్రాస్ చేస్తున్నా, ఒక పోల్ని క్రాస్ చేస్తున్నా, ఒక ట్రీని క్రాస్ చేస్తున్నా కానీ, ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేసినా కానీ మొత్తం డిస్టెన్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్ అవుతుందండి. రైలు యొక్క పొడవు ఎంత ఉంటే అదే డిస్టెన్స్ అవుతుంది. డిస్టెన్స్ వచ్చేసి 85 మీటర్స్ ఇజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏంటి ఇక్కడ, సేమ్ డైరెక్షన్, సాపేక్ష వేగం, రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, రెండు వేగాల మధ్య భేదం అవుతుంది. ట్రైన్ యొక్క వేగం స్పీడ్ ఎస్ అనుకుంటే S-6 ఇంటూ స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకోవాలనుకుంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలనుకుంటే ఇంటూ 5/18. సో ఎంత టైంలో అండి, 8/1/2. 8/1/2 అంటే 17/2 అవుతుందండి, 17/2. సో క్యాన్సలేషన్ చేస్తే 17 1 టైమ్ 17 5 టైమ్స్ 85 క్యాన్సల్. సో 18 into 2 36 అంటే S-6 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, 36 వస్తుందంటే S ఈజ్ ఈక్వల్ టు 42 అవుతుంది. S ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 42. అంటే రైలు యొక్క వేగం 42 km/h. ఓకే, నెక్స్ట్ సబ్సీక్వెంట్లీ ఇట్ ఓవర్టుక్ ఏ సెకండ్ పర్సన్ వాకింగ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. సెకండ్ పర్సన్ ని కూడా క్రాస్ చేస్తుందండి యాజ్ ది ఫస్ట్ పర్సన్ అండ్ పాస్డ్ ఇన్ 9/3/11. 9/3/11 సేమ్ డైరెక్షన్ అండి. ఇప్పుడు సెకండ్ పర్సన్ ని క్రాస్ చేస్తుంటే ఆ సెకండ్ పర్సన్ యొక్క వేగం స్పీడ్ కావాలి మనకి. ఇక్కడ డిస్టెన్స్ ఏంటి, సేమ్ 85 మీటర్స్ అండి. 85 మీటర్స్ డిస్టెన్స్ వచ్చేసి, స్పీడ్ వచ్చేసి 42 మైనస్ అతని పర్సన్ యొక్క వేగం తెలియదండి స్పీడ్, ఇంటూ 5/18 ఇంటూ టైం వచ్చేసి 102/11 అండి, 102/11. సో క్యాన్సలేషన్ చేసుకుంటే 17 5 టైమ్స్, 17 ఎన్ని టైమ్స్ అవుతుందండి, 6 టైమ్స్ అవుతుంది. ఓకే, 6 టైమ్స్ 5 క్యాన్సల్, 6 1 టైమ్స్ 6 3 టైమ్స్ అంటే 42 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు 11 into 3 33 అవుతుంది. అంటే P ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 9 అవుతుంది. 9 km/h. 9 km/h. 2 కండిషన్స్ ఇచ్చాడండి. ఒకటే కండిషన్ ఇస్తే డైరెక్ట్ రైలు యొక్క వేగం తెలియాలి మనకి, స్పీడ్ తెలిస్తే S ఈజ్ ఈక్వల్ టు 42 km/h. ఇక్కడికి ఆన్సర్ అయిపోతుంది. దానికి ఎక్స్టెండ్ చేసి ఇంకొక పర్సన్ని క్రాస్ చేస్తుంది అదే ట్రైన్. ఆ పర్సన్ని క్రాస్ చేస్తుంటే పర్సన్ యొక్క స్పీడ్ కావాలండి మనకి. సో స్పీడ్ కావాలనుకుంటే 42 మైనస్ P, సాపేక్ష వేగం, రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, రెండు వేగాల మధ్య భేదం అవుతుంది. ఇక్కడ ఏదైతే ప్రొసీజర్ చేసామో సేమ్ అదే అండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. నెక్స్ట్ వన్, హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 360 and 720 విచ్ ఆర్ డివిజబుల్ బై 3 బట్ నాట్ డివిజబుల్ బై 8. సో 360 మరియు 720 మధ్య అంటున్నాడు అండి. మధ్య అంటున్నప్పుడు 360 and 720 రెండు కూడా ఇన్క్లూడ్ అవ్వవు. అవి కాకుండా మిడిల్లో ఉన్న నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకుంటే ఫస్ట్ 360 and 720 మధ్యలో 3తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఎన్నో కనుక్కుందామండి. అది కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ నెంబర్ 360ని 3తో డివైడ్ చేద్దాం. 3తో డివైడ్ చేస్తే ఎంత అవుతుందండి, 120 వస్తుంది. ఓకే, అదే 720ని 3తో డివైడ్ చేస్తే ఎంత అవుతుందండి, 240 అవుతుంది. అంటే అప్ టు 360 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని, 120. అప్ టు 720 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని, 240. అంటే 122 to 240 ఎన్ని ఉంటాయండి, టోటల్ 120 ఉంటాయి. కానీ మనకి ఆ 2 నెంబర్స్ని ఇన్క్లూడ్ చేయకూడదు కాబట్టి మొత్తం 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని వస్తాయి, 119 నెంబర్స్ వస్తాయి. 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని, 119. నెక్స్ట్ బట్ నాట్ డివిజబుల్ బై 8 అన్నాడు. అంటే 8తో డివైడ్ అవ్వద్దు, ఓన్లీ 3తోనే డివైడ్ అవ్వాలంటే ఈ 119లో మళ్ళీ 8 చేత భాగించబడే సంఖ్యలు ఉంటాయి కదా, ఆ సంఖ్యలను ఎలా కనుక్కోవాలంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలండి. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. 3 and 8 ఎల్సిఎం ఏంటి, 24. అంటే 360 and 720 మధ్యలో 24తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్నో కనుక్కోవాలండి ఇప్పుడు. సో 24తో డివైడ్ అయ్యే నెంబర్స్ కావాలని అనుకుంటే ఫస్ట్ 360/24 చేయాలి. 360/24 చేయాలి. 24 1 టైం, 24 5 టైమ్స్ అంటే 15 నెంబర్స్ ఉంటాయండి. నెక్స్ట్ 720/24 అంటే ఎన్ని టైమ్స్ అవుతుందండి, 30 టైమ్స్ అవుతుంది. 30 టైమ్స్ అవుతుంది. అంటే అప్ టు 360 15 ఉన్నాయి, అప్ టు 720 30 ఉన్నాయి. అంటే డిఫరెన్స్ ఎన్ని ఉన్నాయి, 15. కానీ మనకి ఇంతకుముందుకి చెప్పాం కదా ఈ రెండు నెంబర్స్ని తీసుకోవద్దు కాబట్టి ఎన్ని ఉంటాయి, 14 ఉంటాయి. సో ఈ 14 నెంబర్స్ని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 105 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి
ఆన్సర్ ఏమవుతుందండి 105 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ నెంబర్ డివైడ్ చేసి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కనుక్కుంటున్నాం, లాస్ట్ నెంబర్ డివైడ్ చేసి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కనుక్కుంటున్నాం. ఆ మధ్య డిఫరెన్సే అక్కడ ఆ మధ్యలో ఉన్న నెంబర్స్ అవుతాయండి. రైట్, నెక్స్ట్ వన్, ఇన్ ది ఫస్ట్ 40 overs ఆఫ్ 50 overs ఇన్నింగ్స్ ద రన్ రేట్ వాజ్ 4.6. 50 ఓవర్ల మ్యాచ్లో ఫస్ట్ 40 ఓవర్స్ అయ్యేసరికి 4.6 రన్స్ మాత్రమే ఉన్నాయండి. రిమైనింగ్ 10 ఓవర్స్లో మొత్తం టార్గెట్ 241ని రీచ్ అవ్వాలంటే రిమైనింగ్ 10 ఓవర్స్లో ఎంత రన్ రేట్తో చేయాల్సి ఉంటుంది అనేది క్వశ్చన్. సో జస్ట్ సింపుల్ అండి, 40 ఓవర్స్కి పర్ ఓవర్ 4.6 రన్స్ చేశారంటే టోటల్ రన్స్ ఏమవుతుందండి, 0.0 క్యాన్సిల్ చేస్తే 160 + 24 184 అవుతుంది. 184 టోటల్ 241 రన్స్ చేయాల్సి ఉంటే 184 చేశారు. 184 చేశారంటే ఇంకా చేయవలసిన రన్స్ ఏంటండి, ఇక్కడ 41 16 అంటే 57 అవుతుంది. ఓవర్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఓవర్స్ ఉన్నాయి. 10 ఓవర్స్కి 57 చేయాలంటే పర్ ఓవర్కి చేయాల్సిన రన్ రేట్ ఎంత, 5.7. నెక్స్ట్ వన్, A started a business with 20,000. After 3 months, B joined him with 16,000. So A started a business. సో అతను స్టార్ట్ చేసినది 20,000తో స్టార్ట్ చేశాడండి. 20,000తో స్టార్ట్ చేస్తే ఈ 20,000లో రైట్, సో ఏ 20,000 స్టార్ట్ చేశాడు. సో 1 year కాబట్టి ఇంటూ 12 ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. నెక్స్ట్ బి జాయిన్ అయింది ఆఫ్టర్ 3 months. ఎంత ఇన్వెస్ట్మెంట్, 16,000 అండి. 16,000 3 months తర్వాత వచ్చాడు కాబట్టి అంటే 9 months. సి ఎక్స్ మంత్స్ తర్వాత వచ్చాడండి, అది ఎన్ని మంత్స్ తర్వాత వచ్చాడు అనేది తెలియదు, మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. విత్ ఇన్వెస్ట్మెంట్ 25,000 ఇన్వెస్ట్మెంట్ 25,000 ఇంటూ టైం ఎక్స్, ఆ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే టోటల్ ప్రాఫిట్ అనేది 12,100 ఉంటే అందులో సి గెట్స్ 2,500 అని ఇచ్చాడండి. మొత్తం లాభం అనేది 12,100 అయితే అతనికి వచ్చిన లాభం 2,500. సో ఆ క్లూతోని ఆన్సర్ చేయొచ్చు. మొత్తం అతనికి వచ్చింది 2,500. యాక్చువల్గా ప్రాఫిట్ అనేది 12,100 అండి. 2 zeros క్యాన్సిల్ అయితే 25/121. 25/121 అంటే మొత్తం లాభం 121 రూపాయలు ఉంటే అందులో అతని లాభం 25 భాగాలు. ఓకే, సో ఇక్కడ అప్పుడు ఏ అండ్ బి ఇద్దరిది కలిపి అప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుందండి, 121 - 25 96 అవుతుంది. 96 అవుతుంది. ఓకే, సో 121లో 96 ఏ అండ్ బి టుగెదర్గా ఉంది. సి ఒక్కడిదే 25 ఉందండి. సో క్యాన్సలేషన్ ఏమైనా అయితే క్యాన్సిల్ చేసుకుందాం. 3 zeros క్యాన్సల్. సో నెక్స్ట్ క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ ఏం లేదండి. ఓకే, సో 20 × 12 అంటే 240 ఈజ్ టు 16 × 9 144 ఈజ్ టు 25x అండి. సో అంటే 25x/240 + 144 ఎంత అవుతుందండి, 384 అవుతుంది. 384 ఈజ్ ఈక్వల్ టు సి యొక్క లాభం 25 × x, ఏ మరియు బిల ఇద్దరిది కలిపి లాభం ఎంత, 384 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి మనకి 25/96 ఉంది. 25/96. 25 క్యాన్సల్, 25 క్యాన్సల్. 96x ఈజ్ ఈక్వల్ టు 384 అవుతుందండి. 384. సో మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తే ఎంత అవుతుందండి, 4 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 4. అంటే సి యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం ఎంత, 4 months అండి. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం ఎంత, 4 months. అయితే క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ మంత్స్ ఆఫ్టర్ బి జాయిన్డ్, బి చేరిన ఎన్ని నెలల తర్వాత సి అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా 4 నెలలు సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయినట్టు, 8 months తర్వాత జాయిన్ అయినట్టు. ఓకే, 8 months తర్వాత జాయిన్ అయ్యాడంటే ఇతను జాయిన్ అయింది 3 months తర్వాత, అంటే ఇంకా గ్యాప్ ఎంత ఉంటుందండి, 5 months ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 5. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మర్చెంట్ ఈజ్ సెల్లింగ్ గూడ్స్ బై ఇంపోర్టింగ్ ఫ్రమ్ అబ్రాడ్, హీ గెట్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 33 1/3%. అతనికి డిస్కౌంట్ ఎంత వచ్చిందండి, 33 1/3%. అంటే 3 rupees ఉంటే 2 rupees డిస్కౌంట్ వచ్చింది, అంటే 1 rupee డిస్కౌంట్ వచ్చింది, 2 rupees కాస్ట్ ప్రైస్ పడింది.
నెక్స్ట్ he pays 20% ఇంపోర్ట్ ట్యాక్స్ అండి. 20% అంటే 5 ఉన్న వాల్యూ 6 అవుతుంది. నెక్స్ట్ అండ్ సెల్స్ ద గుడ్స్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ప్రాఫిట్ సెల్ చేశాడండి. 4 ఉంటే 5 అవుతుంది. 4 ఉంటే 5 అవుతుంది. సో టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 5 క్యాన్సల్, 3 into 4 12, 6 into 2 12 అంటే 1:1 రేషియో అవుతుంది. అంటే ఇనిషియల్గా ఎంత ఉంటే ఫైనల్గా అంత అవుతుంది, లేదంటే ఫైనల్గా ఎంత ఉంటే ఇనిషియల్గా కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న అమౌంట్ ఎంత అండి? 3756. అంటే మనకు ఆన్సర్ కూడా 3756 రావాలి. సో ఆన్సర్ వచ్చేసి 3756. నెక్స్ట్ వన్, a certain sum is invested for certain time if it amounts to 1000 at 5% per annum అండి. అమౌంట్స్ టు 1000 రూపీస్ ఎట్ 5% per annum అండి. 5% వడ్డీ రేటుతోని 1000 రూపాయలు అవుతుందండి. నెక్స్ట్ బట్ వెన్ ఇన్వెస్టెడ్ ఎట్ 3% per annum ఇట్ అమౌంట్స్ టు 700. ఫైండ్ ది సమ్ అండ్ టైమ్ అంటున్నాడండి. 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 700 రూపీస్ వస్తున్నాయి. ఓకే, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1000 రూపీస్ వస్తున్నాయండి. సో టోటల్ అమౌంట్ ఎంత డిఫరెన్స్ వస్తుందని తెలియాలంటే ఆప్షన్ నుంచి చూసుకుంటే సరిపోతుందండి. సో అమౌంట్ కావాలి మనకు, ప్రిన్సిపల్ కావాలి అండ్ టైం కావాలి. ఆప్షన్ త్రూ వెరిఫై చేస్తే సరిపోతుంది. సో ఆప్షన్ 1 200 తీసుకున్నాం అనుకోండి, ప్రిన్సిపల్ 200, అమౌంట్ 1000 అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 800 వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చేసి 800 అవుతుంది. ఎన్ని ఇయర్స్కి? 50 ఇయర్స్కి ఎట్ ది రేట్ ఆఫ్ 5%. 5 into 50 అంటే 250% అండి. 250%. సో 200లో 250% 800 అవుతుందండి? అవ్వదు కదా. 2 into 250 500 అవుతుంది కదా. సో అంటే అవ్వదు, ఫస్ట్ ఆప్షన్ కాదండి. ఓకే, నెక్స్ట్ 250 తీసుకున్నాం. 250 తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 750 వస్తుంది. 10 ఇయర్స్ ఇంటూ 5 అంటే 50% అవుతుందండి. 250లో 50%. సో 750 అవ్వదు కదా. సో సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ వన్ 250 తీసుకుంటే 750 అండి. ఇంట్రెస్ట్ వచ్చేసి 750. 60 ఇయర్స్కి 5% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 300% అవుతుంది. 250లో 300% అండి. 250 into 3 750 అవుతుంది కదా. సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. సో డౌట్ ఉంటే ఇక్కడ కూడా చెక్ చేయండి. చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ 250 ఉంది, ఇక్కడ అమౌంట్ 250 ఉంది. ఇయర్ గ్యాప్ డిఫరెన్స్ ఉందండి. సేమ్ అమౌంట్ ఉందండి. సేమ్ అమౌంట్ ఉన్నప్పుడు ఇయర్ గ్యాప్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ సేమ్ రాదు కదా. ఇక్కడ 60 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ అదే అమౌంట్ పైన అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 20 ఇయర్స్కి రాదు కదా. సో డి ఆప్షన్ కాదు. సో ఉన్నది ఏంటండి? సి ఆప్షన్. సో మళ్ళీ ప్రాసెస్ చేసి అదంతా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింపుల్ ఆప్షన్ చెక్ చేస్తే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, P and Q together can complete a work in 24/5 days. P and Q అండి. P and Q 24/5 డేస్లో చేస్తున్నాడు. Q ప్లస్ ఆర్ ఇద్దరు కలిసి 48/7 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. సో అయితే టోటల్ వర్క్లో ఫస్ట్ P స్టార్ట్ చేశాడండి. వర్క్ని P స్టార్ట్ చేసి ఎన్ని డేస్ చేశాడు? ద వర్క్ వాజ్ స్టార్టెడ్ బై P అండ్ హీ వర్క్ ఫర్ 3 days. 3 days చేశాడు. P వర్క్ స్టార్ట్ చేశాడు, 3 days చేశాడు. నెక్స్ట్ Q 6 days చేశాడు. రిమైనింగ్ వర్క్ని ఆర్ 2 daysలో చేశాడు. మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇండివిజువల్గా చేశారు, కంబైన్డ్గా చేయలేదు. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో P అండ్ Q కంబైన్డ్ ఎఫిషియన్సీ, Q అండ్ ఆర్ కంబైన్డ్ ఎఫిషియన్సీ తెలుసు. అందుకే ఇక్కడ కూడా ఇండివిజువల్గా చేసిన వాటిని మనం టుగెదర్గా చేశారనే డేస్ని తీసుకుంటే ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటే 24, 48 న్యూమరేటర్ వాల్యూని మాత్రమే తీసుకోవాలండి, డినామినేటర్ అవసరం లేదు. ఎల్సిఎం వచ్చేసి 48. 24 యాక్చువల్గా 2 times అవుతుంది, బై 5 ఉంది కాబట్టి 10. 48 1 time, బై 7 ఉంది కాబట్టి 7 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు P 3 days, Q కూడా 3 days అనుకుంటే అప్పుడు P అండ్ Q 3 days అవుతుంది కదా. సో 3 daysలో పర్ డేకి ఎన్ని యూనిట్స్ ఇస్తారు? వాళ్ళు 10 యూనిట్స్ ఇస్తారు. ప్లస్ ఇక్కడ రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయండి? 3 days ఉన్నాయి. కానీ ఇక్కడ ఆర్ని కలపాలనుకుంటే 2 days కదా మనం తీసుకోవాల్సింది. 2 days తీసుకుంటే Q ప్లస్ ఆర్ 7 యూనిట్స్ చేస్తారు. ప్లస్ మిగిలిపోయింది ఏంటంటే Qకి 1 day మిగిలిపోతుంది. సో కలిపి ఎన్ని యూనిట్స్ చేశారు? 48 యూనిట్స్ చేశారు. కలిపి ఎన్ని యూనిట్స్? 48 యూనిట్స్. 30, 17 అంటే 44. సో Q ఈజ్ ఈక్వల్ టు 48 మైనస్ 44 అంటే 4 యూనిట్స్ అండి. అంటే Q 1 డేకి చేసే యూనిట్స్ ఎన్ని? 4 యూనిట్స్. Q ఒక రోజులో చేసే యూనిట్స్ ఎన్ని? 4 యూనిట్స్. మనకు కావాల్సింది P ఎలోన్. P ఒక్కడే ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు? ఇక్కడ P అండ్ Q టుగెదర్గా 10 యూనిట్స్ ఉంది కదా, అందులో 4 యూనిట్స్ Q అయితే
క్యూ 4 యూనిట్స్ అయితే పి ఎన్ని అవుతాయండి 6 యూనిట్స్ అవుతాయి. పి పర్ డేకి 6 యూనిట్స్ చేస్తూ టోటల్ వర్క్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 48 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుందండి 8 డేస్ టైం పడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 8. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x is equal to cube root x square plus 11 minus 2 then the value of x cube plus 5x square plus 12x అండి. సింపుల్ క్వశ్చన్. యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ చేసామనుకోండి, ఈ క్యూబ్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11 అనేది క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ ఉండదు. అందుకనే దాన్ని ఇండివిజువల్గా సపరేట్గా తీసుకొని హోల్ క్యూబ్ చేయడానికి ట్రై చేయాలి. సో అందుకే -2 ఇటువైపు తీసుకొచ్చామనుకోండి ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11 అండి. జస్ట్ సింపుల్, దీన్ని హోల్ క్యూబ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, హోల్ క్యూబ్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ అండి, అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బి అంటే 2 3 ఇంటూ 2 6 6 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3a బి స్క్వేర్ అంటే 2 2 స్క్వేర్ 4 4 ఇంటూ 3 12 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యూబ్ రూట్ అప్లై చేస్తే హోల్ క్యూబ్ చేస్తే క్యూబ్కి క్యూబ్ రూట్ క్యాన్సల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11 వస్తుంది. ఓకే, ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ అంటే 5x స్క్వేర్ ప్లస్ 12x ఈజ్ ఈక్వల్ టు 11 8 అంటే డిఫరెన్స్ ఎంత 3. సో మనకు కావాల్సింది ఇదే కదా, చూడండి ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 12x వాల్యూనే కదా కావాల్సింది, ఎంత వచ్చిందండి 3 వచ్చింది. సో ఆన్సర్. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ 16.80. 40% ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. గర్ల్స్ ఎంతమంది ఉన్నారండి 40%. 40% అంటే 2 పార్ట్స్. బాయ్స్ ఎంత ఉంటారండి 3 పార్ట్స్ ఉంటారు. 40% అంటే 2/5 అండి. 5లో 2 మెంబర్స్ వీళ్ళు ఉన్నారంటే 3 మెంబర్స్ బాయ్స్ అవుతారు. గర్ల్స్ అండ్ బాయ్స్ రేషియో ఎలా ఉందో చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ 6 పార్ట్స్ ఉంటే గర్ల్స్ 5 పార్ట్స్ ఉన్నారండి. గర్ల్స్ 5 పార్ట్స్, బాయ్స్ 6 పార్ట్స్ ఉన్నారు. టోటల్ యావరేజ్ కావాలనుకుంటే నెంబరు యావరేజ్ ఎంత అవుతుందండి, టోటల్ యావరేజ్ కావాలనుకుంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 5 ఇంటూ 2 10 ప్లస్ 3 ఇంటూ 6 18 బై 2 ప్లస్ 3 5 అంటే టోటల్ ఎంత అవుతుందండి 28/5 అవుతుంది. ఇది టోటల్ యావరేజ్. సో ఆ టోటల్ యావరేజ్ 28/5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చారు 16.80 ఇచ్చారు. 16.80 ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ద ఏజ్ ఆఫ్ ది గర్ల్స్, యావరేజ్ ఏజ్ ఎంత ఉందండి 5 పార్ట్స్ ఉంది. సో 5 పార్ట్స్ ఎంత అవుతుంది, 5 పార్ట్స్ ఎంత అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 16.80 ఇంటూ 5 బై 28/5 అంటే ఇంటూ 5 అవుతుంది, ఇంటూ 5 అవుతుంది. ఓకే, సో పాయింట్ క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 5 1 టైం 5 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10 వస్తుంది కాబట్టి 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 0 క్యాన్సిల్ అవుతుంది. 168/28 అంటే ఎన్ని టైమ్స్ అవుతుందండి 6 టైమ్స్ అవుతుంది. 6 ఇంటూ అంటే 5 30/2 అంటే 15 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 15 ఇయర్స్. యావరేజ్ ఏజ్ ఎంత అవుతుందండి, జస్ట్ సింపుల్ అండి, క్రాస్ మల్టిప్లై చేసి క్యాన్సిలేషన్ చేయడం అంతే, 15 ఇయర్స్. నెక్స్ట్ వన్, ద ప్రైస్ ఆఫ్ డీజిల్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 40 లీటర్స్ టు 44 లీటర్స్. డీజిల్ అనేది 40 లీటర్స్ నుంచి 44 లీటర్స్ అయిందండి, అంటే 10:11 అయింది. 10:11 అయిందండి. ప్రైస్ ఏమైంది 10:11 అయింది. ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ. మనం కన్జంప్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఎక్స్పెండిచర్ ఏమైందండి 2% ఇంక్రీజ్ అయింది. 2% ఇంక్రీజ్ అయిందంటే 51 అయింది. 50 ఏమైందండి 51 అయింది. సో ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి తెలిసింది, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అండి, క్వాంటిటీ. సో కన్జంప్షన్ కావాలనుకుంటే ఎక్స్పెండిచర్ బై ఏం రావాలి, ప్రైస్ రావాలి. ఎక్స్పెండిచర్ బై ప్రైస్ రావాలి. అంటే 50/10 అంటే 5 అవుతుంది. 5:51/11 క్రాస్ మల్టిప్లై చేస్తే 55:51. ఏంటిది, ఇది కన్జంప్షన్ రేషియో. వాడకం యొక్క నిష్పత్తి ఎంత ఉంది 55:51 అంటే ఎంత డిక్రీజ్ చేసుకోవాలి, 4 పార్ట్స్ డిక్రీజ్ చేసుకోవాలి, రైట్. 4/55 ఇంటూ 100 అండి. సో 400/55 ఆప్షన్ వెరిఫై చేస్తే ఎన్ని టైమ్స్ ఉందండి 55 7 టైమ్స్. 57 టైమ్స్ ఎంత అండి 350 ప్లస్ 35 385 అంటే 7 ఎక్స్ట్రా ఉండాలి, 7 కన్నా ఎక్స్ట్రా ఉండాలి. ఆప్షన్స్లో ఒకటే ఆప్షన్ ఉంది, ఆన్సర్ వచ్చేసి 7.3. నెక్స్ట్ వన్, ఏ ట్రేడర్ బాట్ 2 cycles for a sum of 7,800. He sold the first one at 4% profit and the second one at a 9% loss.
లేటర్ హీ ఫౌండ్ దట్ ఈచ్ సైకిల్ ఈ సోల్డ్ ఫర్ ది సేమ్ ప్రైజ్ అన్నాడు. సేమ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైజెస్ సమానంగా ఉన్నాయి. సెల్లింగ్ ప్రైస్ సమానంగా ఉంటే ఫస్ట్ వన్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి 4% ప్రాఫిట్ కాబట్టి 104% అవుతుంది. సెకండ్ వన్ కాస్ట్ ప్రైస్ వై అనుకుంటే సెల్లింగ్ 9% లాస్ కాబట్టి 91% అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ రెండు కూడా ఏంటి ఈక్వల్. సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 104/91 అవుతుంది. 104/91 అవుతుందంటే 13 8 టైమ్స్ అవుతుంది, 13 7 టైమ్స్ అవుతుందండి. 13 8 టైమ్స్, 13 7 టైమ్స్. మొత్తం ఇద్దరిది అంటే 2 సైకిల్స్ కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత 8:7. మనకు కావాల్సింది దెన్ ద కాస్ట్ ప్రైస్ దట్ సైకిల్ విచ్ ఈజ్ సోల్డ్ ఫర్ లాస్ అంటే లాస్ కి సెల్ చేసిన పార్ట్స్ ఎన్ని 7. సో టోటల్ 15 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 7,800 దెన్ 7 పార్ట్స్. ఓకే, 15 పార్ట్స్ 7,800 అయితే 7 పార్ట్స్ మల్టిప్లై చేస్తే 15 ఎన్ని టైమ్స్ అవుతుందండి 15 5 టైమ్స్ 75 3 ఉంటుంది 30 అంటే 2 టైమ్స్ 52 వస్తుంది. 7 into 52 అంటే 350 ప్లస్ 14 364. సో 364 ఆన్సర్ వచ్చేసి 3,640. ఓకే, నేను ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తున్నానో అది చూడండి, అలా ప్రాక్టీస్ చేయండి. మైండ్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉండాలి. ప్రతిదీ పెన్ పెట్టి చేయడానికి ట్రై చేయకండి, ఫాస్ట్గా ఉండండి క్యాలిక్యులేషన్స్. మళ్ళీ మొత్తం క్యాలిక్యులేషన్ చేసి 52 into 7 ఎంత అని రాసి చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, ఏ కెన్ డూ 50% ఆఫ్ ది వర్క్ జాబ్ ఇన్ 12 days అండి. 50% జాబ్ 12 days అంటే టోటల్ ఎంత అవుతుందండి 24 అవుతుంది. బి కెన్ డూ 2/3 ఆఫ్ ది జాబ్ ఇన్ 24 days. 2/3 24 అంటే టోటల్ ఎంత అవుతుందండి 36 రైట్ 36 అవుతుంది. టోటల్ 36 అవుతుంది. ఓకే, సో ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ టుగెదర్ 3/4 ఆఫ్ ది జాబ్ కంప్లీట్ చేయాలండి. ఫస్ట్ టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారో కనుక్కుంటే అది ఇంటూ 3/4 వేస్తే ఆన్సర్ వస్తుంది మనకి. ఓకే, ఇద్దరు కలిసి 3/4 వంతు పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 24 అంటే A into B by A plus B. 24 plus 36 అంటే 60 అవుతుంది. ఓకే, 4 1 time 4 6 times, 6 1 time 6 10 times అండి, 10 times. ఓకే, సో 18 ఇక్కడ 2 18 times 2 5 times 18 into 3 54. 54/5 ఆన్సర్ ఎంత 54/5. సింపుల్ అండి. మీకు ఎప్పుడైనా సరే 1/1 హాఫ్ ఆఫ్ ది వర్క్ కావాలి, 3/4 ఆఫ్ ది వర్క్ కావాలి, 3/5 ఆఫ్ ది వర్క్ కావాలి, 7/9 ఆఫ్ ది వర్క్ కావాలి అనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత పార్ట్ వర్క్ కావాలనుకుంటే అంత పార్ట్తో మల్టిప్లై చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే A into B by A plus B ఇంటూ ఎంత వర్క్ కావాలి మనకు 3/4 కావాలి కాబట్టి ఇంటూ 3/4. నెక్స్ట్ వన్, ఫైండ్ ది లాస్ట్ సిగ్నిఫికెంట్ నాన్ జీరో నెంబర్. యాక్చువల్గా అయితే నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం చూస్తామండి. రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏదైనా ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలనుకుంటే 5 భాగించి 5 యొక్క ఘాతాలు హైయెస్ట్గా ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తాం. కానీ ఇక్కడ అడిగింది ఏంటి నాన్ జీరో నెంబర్ అంటే లాస్ట్ మల్టిప్లై చేసి మొత్తం నెంబర్స్ని మల్టిప్లై చేసిన తర్వాత ఎండ్లో జీరోస్ వస్తాయి కదా, ఆ జీరోస్ కాకుండా ఉన్న డిజిట్ కావాలి. ఆ డిజిట్ కావాలనుకుంటే ప్రొసీజర్ చూడండి. ఏదైనా నెంబర్ ఎన్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇస్తే దీన్ని 5 into A plus Bగా రాసుకోగలిగితే 5 into A plus Bగా రాసుకోగలిగితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 2A into A ఫ్యాక్టోరియల్ into B ఫ్యాక్టోరియల్ అండి. ఓకే, జీరో కాకుండా నెంబర్ కావాలనుకుంటే ఫ్యాక్టోరియల్ని 5 into A 5A plus Bగా తీసుకుంటే ఆన్సర్ ఏమవుతుందంటే 2A into A ఫ్యాక్టోరియల్ into B ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకే, అక్కడ 35 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, 35 ఫ్యాక్టోరియల్ని ఎలా నోట్ చేసుకోవచ్చు? 35 ఫ్యాక్టోరియల్ని ఎలా తీసుకోవచ్చు అండి? 35 అనే నెంబర్ని 5 into 7 35 ప్లస్ జీరోగా తీసుకోవచ్చు కదా, జీరో అవసరం లేదు. 5 into 7 ఉంది కాబట్టి ఎంత తీసుకోవచ్చు? 2/7 అని తీసుకోవచ్చు. ఓకే, 2/7 అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుందండి? 8 వస్తుంది. యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. రైట్, 2/7 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్గా రాసుకోవాలి కదా, ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది. ఓకే, 2/7 అంటే యూనిట్ డిజిట్ 8 వస్తుంది, పక్కకు పెట్టేసండి. అగైన్ మళ్ళీ మనకి ఏం కావాలి? 7 ఫ్యాక్టోరియల్ కావాలి. ఆ 7 ఫ్యాక్టోరియల్ కావాలనుకుంటే అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్.
7 ఫ్యాక్టోరియల్ కావాలనుకుంటే 7 ఏమని రాయొచ్చు 5 into 1 plus 2 అని రాయొచ్చు కదా 5 into 1 1 అనేది a is equal 2 power 1 into 1 factorial into 2 factorial 2 power 1 అంటే 2 into 1 factorial అంటే 1 2 factorial అంటే 2 ఇక్కడ టోటల్ ఎంత వస్తుందండి 2 into 1 2 into 2 4 వస్తుంది అంటే ఇక్కడ 8 into ఎంత వస్తుందండి 4 వస్తుంది 8 into ఎంత వస్తుంది 4 వస్తుంది అంటే యూనిట్ డిజిట్ ఎంత అవుతుందండి యూనిట్ డిజిట్ అంటే జీరోస్ కాకుండా ఉన్న నెంబర్ ఏమవుతుంది ఫైనల్గా 8 into 4 అంటే 32 అంటే 2 వస్తుంది ఆన్సర్ వచ్చేసి 2 ఏదైనా నెంబర్ ఇచ్చారనుకోండి ఆ ఫ్యాక్టోరియల్లో నాన్ జీరో నెంబర్ కావాలి అనుకుంటే చేయాల్సిన ప్రొసీజర్ అండి ఎన్ ఫ్యాక్టోరియల్ని 5 into a plus bగా నోట్ చేసుకోగలిగితే అది ఆన్సర్ ఏమవుతుంది 2 power a into a factorial into b factorial ఇక్కడ 5 into 7 plus 0గా తీసుకుంటే అప్పుడు వాల్యూ ఏమవుతుంది 2 power 7 into 7 factorial 2 power 7 అంటే 8 వస్తుంది ఓకే 128 అండి యూనిట్ డిజిట్ 8 ఓకే కానీ 7 ఫ్యాక్టోరియల్ ఉంది కదా సో 7 ఫ్యాక్టోరియల్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తే 5 into 1 plus 2 1 అంటే 2 power 1 into 1 factorial into 2 factorial అంటే ఇక్కడ 4 వస్తుంది 8 into 4 2 సో ఆన్సర్ వచ్చేసి 2 నెక్స్ట్ వన్ 150 workers were engaged to finish a piece of work in a certain number of days 4 workers dropped on the second day 4 more workers dropped on the third day and so on it takes 8 more days to finish the job so every day కొంతమంది అంటే 4 మెంబర్స్ డిక్రీజ్ అవుతూ వెళ్తే టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎక్స్ట్రా 2 days టైం తీసుకున్నారండి ఎక్స్ట్రా ఎంత టైం తీసుకున్నారండి 2 days టైం తీసుకున్నారు సారీ 8 days టైం తీసుకున్నారు 8 days టైం యాక్చువల్గా టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ డేస్లో కంప్లీట్ చేస్తారు అని అనుకుంటే ఎన్ డేస్లో కంప్లీట్ చేస్తారు అనుకుంటే టోటల్ వర్క్ ఏమవుతుందండి 150 మెంబర్స్ ఎన్ డేస్ చేస్తారు కాబట్టి 150 into n 150 n అవుతుంది టోటల్ వర్క్ ఈ వర్క్ని ఇప్పుడు ఎవరు చేశారు ఫస్ట్ డే 150 మెంబర్స్ ఉన్నారు 150 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి సెకండ్ డేకి వచ్చేసరికి 4 మెంబర్స్ డిక్రీజ్ అయ్యారు అంటే 146 నెక్స్ట్ డేకి వచ్చేసరికి 142 నెక్స్ట్ అండ్ సో ఆన్ అలా ఎన్ని డేస్ చేశారు ఆల్రెడీ జరిగిన డేస్ కన్నా ఎన్ని డేస్ ఎక్స్ట్రా పట్టింది 8 days ఎక్స్ట్రా పట్టింది ఎవ్రీ డే ప్రాసెస్ ఎలా అవుతుందో చూడండి ఫస్ట్ 150 మెంబర్స్ నెక్స్ట్ 150 మెంబర్స్ చేస్తున్నారు కాబట్టి 150 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ 146 మెంబర్స్ 146 యూనిట్స్ ఈ టోటల్ అనేది ఎంత వర్క్కి సమానం ఇనిషియల్గా 150 మెంబర్స్ ఎన్ డేస్కి చేసే వర్క్కి సమానం 150 మంది ఎన్ డేస్ చేస్తున్నారు అనుకుంటే మొత్తం పని 150 into n యూనిట్స్ పర్ పర్సన్ 1 యూనిట్ చేస్తున్నాడు అనుకుంటే 150 మెంబర్స్ 150 యూనిట్స్ 146 మెంబర్స్ 146 యూనిట్స్ ఈ టోటల్ అనేది దీనికి ఈక్వల్ సో 150 n is equal to ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందండి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ n plus 8 by 2 into 2a 2 into 150 300 ప్లస్ n మైనస్ అంటే n అంటే వాల్యూ n plus 8 minus 1 into డిఫరెన్స్ ఎంత అండి -4 150 146 142 138 డిఫరెన్స్ అనేది -4 అండి 2 ఇటువైపు వస్తే 300 అవుతుంది 300 n is equal to n plus 8 into మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి 4 into n -4n 8 minus 1 అంటే 7 into 4 అంటే -28 300 minus 28 minus 300 plus -28 కదా సో 300లో నుంచి 28 వెళ్తే 272 అవుతుంది అంటే -272 minus 4n అవుతుంది ఓకే సో ఇది మనకున్నదండి త్రూ ఆప్షన్ వెరిఫై చేస్తే సరిపోతుంది ఆప్షన్ 28 తీసుకున్నారనుకోండి n is equal 28 పెట్టేసి మల్టిప్లై చేస్తే అవుతుందండి సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 17 days వస్తుంది 17 ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి 17 into 3 ఎంత అండి 5100 ఓకే n is equal 17 తీసుకుంటే 17 into 3 5100 ఇక్కడ 17 పెట్టేసామనుకోండి 17 plus 8 ఎంత 25 into 272 minus 4 into 17 ఎంత అవుతుందండి 68 అవుతుంది 68 272 minus 68 ఎంత 204 సో 25 into 204 25 into 204 వాల్యూ ఎంత అవుతుంది చూడండి 25 into 400 సో 25 into 250 50 plus 1 51 5100 సో ఆన్సర్ ఎంత 70 ఓకే కొంచెం క్యాలిక్యులేటెడ్ క్వశ్చన్ అండి సో ఈ లైన్ తెలియాలి మీకు ఇది తెలిస్తే ఈజీ అయిపోతుంది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సో
సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఇది అంకశ్రేణిలోని పదాల మొత్తం కనుక్కోవడానికి. సో అదే ఫార్ములా యూజ్ చేసాం. జస్ట్ త్రూ ఆప్షన్ వెరిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. In 2010, a library contained a total of 11,500 books in two categories. Two categories ఉన్నాయండి, ఒకటి ఫిక్షన్ ఇంకొకటి నాన్ ఫిక్షన్. In 2015, the library contained a total of 12,765 books in these two categories. సో ఇనిషియల్గా 2010లో ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ టుగెదర్గా తీసుకుంటే నాన్ ఫిక్షన్వి 11,500 ఉన్నాయండి. సో ఇప్పుడు 2015లో ఇక్కడ 10% ఇంక్రీజ్ అయింది ఫిక్షన్వి. డ్యూరింగ్ దిస్ పీరియడ్ దెర్ వాజ్ 10% ఇంక్రీజ్ ఇన్ ది ఫిక్షన్ కేటగిరీ అండ్ నాన్ ఫిక్షన్ కేటగిరీ 12% ఇంక్రీజ్ అయిందండి. అయితే టోటల్ వచ్చేసి ఎన్ని అయినాయి? 12,765. 12,765 అంటే ఇంక్రీజ్ అయినవి 1265 అండి. 12,765. ఇనిషియల్గా 2010లో 11,500 ఉన్నాయి, దానికి 1265 యాడ్ అయితే 12,765 అని. ఇక్కడ 10% ఇంక్రీజ్ అయినాయండి, ఇక్కడ 12% ఇంక్రీజ్ అయినాయి. ఎప్పుడైనా సరే ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ వస్తే ఏదైతే అడిగాడో దానికి అపోజిట్లో తీసుకోండి, ఈజీగా అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి హౌ మెనీ ఫిక్షన్ బుక్స్ వర్ ఇన్ ది లైబ్రరీ ఇన్ 2015 అన్నాడు. ఓకే, సో 2015లో అంటే ఇది 2010లో అండి, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది 2010లో. 2015 కావాలనుకుంటే సో 2015కి వచ్చేసరికి ఫిక్షన్ కేటగిరీలో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందండి? 10% ఇంక్రీజ్ అయింది. 10% యాడ్ చేసి నెంబర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సో జస్ట్ ఈజీ క్యాలిక్యులేషన్ కోసం నేను 10% అంటే ఇక్కడ కూడా ఓవరాల్గా ఇక్కడ కూడా ఇంక్రీజ్ అయిన అమౌంట్, ఇక్కడ కూడా ఇంక్రీజ్ అయిన అమౌంట్ 10% అనుకుంటున్నాను. ఫిక్షన్వి 10% ఇంక్రీజ్ అయిన బుక్స్, నాన్ ఫిక్షన్ కూడా 10% ఇంక్రీజ్ అయింది. అంటే ఓవరాల్ ఇక్కడ వచ్చేసి 10% ఇంక్రీజ్ అవ్వాలి కదా. 10% ఇంక్రీజ్ అవ్వాలంటే 1150 ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, కానీ మనకి ఇంక్రీజ్ అయినాయి 1265. మనం తీసుకున్న ప్రకారం ఇంక్రీజ్ అయినాయి 1150 అంటే 115 డిఫరెన్స్ వస్తుందండి. 115 ఎందుకు డిక్రీజ్ అయింది? ఇక్కడ 12% బదులు 10% తీసుకున్నాం, అంటే 2% డిక్రీజ్ చేసాం మనం. 2% డిక్రీజ్ చేయడం వల్ల 115 డిక్రీజ్ అయింది. సో 115 అయితే 2% 100% ఎంత అవుతుందండి? 100% ఎంత అవుతుంది? ఎంత అంటే 5750 అండి. అంటే నాన్ ఫిక్షనల్ కేటగిరీలో బుక్స్ ఎన్ని ఉన్నాయి? 5750 ఉన్నాయి. 5750 అంటే 11,500, 5750 అంటే 2 టైమ్స్ ఉంది. అంటే ఫిక్షన్ 5750 ఉన్నాయి, నాన్ ఫిక్షన్ కూడా 5750 ఉన్నాయి. సో అయితే 2015లో కావాలి కాబట్టి ఇంకొక 10% యాడ్ చేయాలంటే ప్లస్ 575 ఎక్స్ట్రా ఉండాలి. సో ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే యూనిట్ డిజిట్ 5 ఉన్నది ఏది లేదండి. సో అంటే క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు. యాక్చువల్గా అంటే ఇక్కడ 2015 కాకుండా 2010 ఉండాలి. సో 2010 తీసుకుంటే 5750 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ 2015 కాకుండా 2010 ఉండాలి. అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే 2015కి 10% ఇంక్రీజ్ అయిందని చెప్పారు కదా. సో 10% యాడ్ చేస్తే 575 యాడ్ అవ్వాలి కదా. సో అదే అండి. నెక్స్ట్ వన్. ఏ ట్రైన్ లీవ్స్ ఢిల్లీ ఎట్ 5 AM and reaches Jaipur at 9 AM on same day. Another train leaves Jaipur at 7 AM and reaches Delhi at 10:30 AM. ఓకే, ఈ రెండు కండిషన్లో కూడా సేమ్ టైం ఇచ్చాడండి. సో ఒకటి ఢిల్లీ నుంచి జైపూర్కి వెళ్తుంది, ఇంకొకటి జైపూర్ నుంచి ఢిల్లీకి వస్తుందండి. అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. అవి ఏ టైంలో మీట్ అవుతాయి అనేది. సో 2 కండిషన్లో కూడా టైం ఇచ్చినప్పుడు ఏ టైంలో మీట్ అవుతాయి అనడానికి సింపుల్ షార్ట్ కట్ 5 AM to 9 AM అంటే టోటల్ టైం డ్యూరేషన్ ఎంత ఉందండి? 4 అవర్స్ ఉంది. 4 అవర్స్ ఉంది. నెక్స్ట్ 7కి స్టార్ట్ అయినాయి, 7కి స్టార్ట్ అయిందండి. 7 AM to 10:30 AM అంటే 10:30 AM అంటే 10:30 AM అంటే 3.5 hours టైం ఉందండి. 3.5 hours. సో ఫస్ట్ టైంకి లాస్ట్ టైంకి డిఫరెన్స్ తీసుకోండి. ఫస్ట్ టైంకి లాస్ట్ టైంకి ఎంత ఉందండి? 5.5 hours టైం ఉందండి. 5 to 10:30 అంటే 5.5 hours టైం ఉంది. ఈ 5.5 hours టైంని 4తో మల్టిప్లై చేయండి. 4తో మల్టిప్లై చేయండి అంటే 4 into 5 into 2 10, 10 plus 1 11, 11/2 బై టైం ఏ టైంకి మీట్ అవుతున్నారు తెలుసుకోవడానికి చెప్తున్నానండి.
టైం గ్యాప్స్ తీసుకోండి. ఫస్ట్ టైంకి లాస్ట్ టైంకి టైం డిఫరెన్స్ ఎంత ఉందో ఆ టైంని ఫస్ట్ టైం గ్యాప్ ఎంత ఉందో దాంతో మల్టిప్లై చేయండి. 5 1/2 ఇంటూ 4 అంటే 4 ఇంటూ 11 1/2. ఈ 2 నెంబర్స్ సమ్ ఎంత అండి? 4 + 3 7 7.5 బై 7.5 వేయండి. బై 7.5 అంటే ఎంత అవుతుందండి? 15/2 అవుతుంది. 15/2 అవుతుంది. బై 2 ఇక్కడ క్యాన్సల్ అంటే టోటల్ ఎంత అవుతుంది? 44/5 అవుతుంది. 44/15 సారీ 15. 44/15 అంటే ఎన్ని టైమ్స్ అవుతుందండి? 2 టైమ్స్ 2 అవర్స్ ప్లస్ 44లో 30 వెళ్ళిపోతే 14 ఉంటుందండి. 14/5 15 ఇంటూ 60 మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే 15 1 టైమ్ 15 4 టైమ్స్ 14 4 56 అంటే 2 అవర్స్ 56 మినిట్స్ అండి. 2 అవర్స్ 56 మినిట్స్. ఎప్పటి నుంచి? ఫస్ట్ స్టార్టింగ్ టైం ఎంత తీసుకున్నాం మనం? 5 తీసుకున్నాం. 5 + 2 7 అవర్స్ 56. సో 7:56కి మీటర్. నెక్స్ట్ వన్, ద HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 23. సో రెండు సంఖ్యల యొక్క గాసాబా ఎంత అవుతుందండి? 23 అంట. మరియు ద అదర్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ LCM ఆర్ 13 and 14 అండి. 14. ద లార్జర్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ అండి. సింపుల్ ఏం లేదండి, HCF ఇంటూ లార్జర్ నెంబర్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుందండి. 23 ఇంటూ 14 14 2 టైమ్స్ 28 280 ప్లస్ 42 అండి 322. సో ఆన్సర్ వచ్చేసి 322. నెక్స్ట్ వన్, ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ మండే ట్యూస్డే వెనస్డే అండ్ థర్స్డే. సో ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ చాలా ఇస్తుంటాడండి. డైరెక్ట్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా. నెంబర్ అంటే ఇక్కడ ఇచ్చిన డేస్ అనేవి ఈక్వల్ నెంబర్లో ఉంటాయండి. ఫస్ట్ 4 డేస్ ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ కూడా 4 డేస్ ఉంటాయి. ఫస్ట్ 5 డేస్ ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ కూడా 5 డేస్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు 50 and 53 డిఫరెన్స్ ఎంత అండి? 3. యావరేజ్ డిఫరెన్స్ 3 అండి. ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఏంటండి? 4 డేస్ ఇంటూ 4. ఇది దేనికి ఈక్వల్ అంటే ఇక్కడ మండే అండ్ ఫ్రైడే, ఫస్ట్ డే ఏముంది మండే, లాస్ట్ డే ఏముంది ఫ్రైడే. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అండి. మండే అండ్ ఫ్రైడే డిఫరెన్స్ ఎంత? 3 into 4 వచ్చింది. మండే అండ్ ఫ్రైడే రేషియో ఎంత ఇచ్చారండి? 27:31 అంటే 4 పార్ట్స్. 4 పార్ట్స్ 3 into 4 అయితే 1 పార్ట్ ఏమవుతుందండి? 3 అవుతుంది. 1 పార్ట్ ఎంత? 3 అవుతుంది. మనకు కావాల్సింది ఫ్రైడే కావాలండి. ఫ్రైడే రేషియో ఎంత ఉంది? 31 into 3 93. 31 into 3 93. సింపుల్. 50-53 డిఫరెన్స్ మళ్ళీ రాసుకోకండి. టోటల్ 50-53 3 ఉంది. 3 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ 4, 3 into 4 12. సో రేషియో డిఫరెన్స్ 4 ఉంది. 4 పార్ట్స్ 12 అయితే 1 పార్ట్ 3 అవుతుంది. 31 into 3 93. రైట్. నెక్స్ట్ వన్, ఏ షాప్ కీపర్ announced that he is giving 20% discount on cost price, but he uses 600 grams instead of 1 kg అండి. కాస్ట్ ప్రైస్ కన్నా 20% డిస్కౌంట్ ఇచ్చే అమ్ముతున్నానని చెప్తున్నాడు. కాస్ట్ ప్రైస్ ఎంత? యాక్చువల్గా 1000 కదా. 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఎంతకు సెల్ చేస్తున్నాను చెప్తున్నాడు? 800 రూపీస్కి సెల్ చేస్తున్నాను చెప్తున్నాడు. కానీ ఇక్కడ యూజ్ చేసేది ఎంత? 600 గ్రామ్స్ అంటే అతనికి 800 గ్రామ్స్ కాస్ట్ ప్రైస్ పడేది, మనకు 600 గ్రామ్స్కి ఇస్తున్నాడు. 600 గ్రామ్స్ ఇస్తున్నాడు. 800 గ్రామ్స్ అని మనం అనుకుంటున్నాం, కానీ అతను ఇచ్చేది 600 గ్రామ్స్ అంటే అతనికి ప్రాఫిట్ ఎంత? 200 గ్రామ్స్ on 600. So 200/600 అంటే 1/3 అంటే 33.33%. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ బాట్ 3 articles for 4000 each. కాస్ట్ ప్రైస్ సేమ్ ఉందండి. 3 వస్తువుల యొక్క కొన్న వెలలు సమానంగా ఉన్నాయి. హీ సోల్డ్ ద ఆర్టికల్. సో ఫస్ట్ వన్ ఎంత? 12% ప్రాఫిట్, సెకండ్ వన్ 2% ప్రాఫిట్ అండ్ థర్డ్ వన్ 14% లాస్కి సెల్ చేశాడు. అయితే ఓవరాల్ ప్రాఫిట్ అని అడుగుతున్నాడండి. కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంటే ప్రాఫిట్ లాస్లో మొత్తం యావరేజ్ తీసుకుంటే ఆన్సర్ వస్తుందండి. 12 + 2 14 అవుతుంది. అక్కడ 14% ప్రాఫిట్ వస్తే ఇక్కడ 14% లాస్ వస్తుందండి. సో అంటే నో ప్రాఫిట్ నో లాస్. సో ఆన్సర్ నో ప్రాఫిట్ నో లాస్. నెక్స్ట్ వన్, టు ఈక్వల్ సమ్ ఆఫ్ మనీ ఆర్ లెంట్ ఎట్ ది సేమ్ టైమ్ ఎట్ 12% and 10%. రెండు సమానమైన అసలు అంటే మొత్తం అసలుని రెండు అమౌంట్స్ సేమ్ అండి. ఓకే, ప్రిన్సిపల్స్ సేమ్ ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్స్ని ఒకటి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, ఇంకొకటి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పుగా ఇచ్చాడు. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పుగా ఇస్తే ద లేటర్ ఈజ్ రికవర్డ్ 1 year after దాన్ ది ఫార్మర్ అన్నాడండి. అంటే లేటర్ అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చింది, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చింది. అంటే సింపుల్గా ఏం చెప్తున్నాడంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు
వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి ఈక్వల్ అవ్వాలి అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినది 1 year ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నాడు. 1 year ఎక్కువ అంటే ఇది 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 2 yearsకి ఇచ్చామనుకోండి, ఈక్వల్ అవ్వాలంటే ఇది 3 yearsకి ఇవ్వాలి. ఇది 4 yearsకి ఇచ్చామనుకోండి, ఇది 5 yearsకి ఇవ్వాలి. ఇది 5 yearsకి ఇచ్చామనుకోండి, ఇది 6 yearsకి ఇవ్వాల్సి ఉంటుంది అమౌంట్స్ ఈక్వల్ అవ్వాలంటే. ఓకే రైట్. టోటల్ ఎంత అన్నాడు? 18,250 ఈచ్ ఫ్రమ్ బోత్ ద పార్ట్స్. ఫైండ్ ది లెండింగ్ పీరియడ్ ఆఫ్ ఫార్మర్ పార్ట్. ఫార్మర్ పార్ట్ అంటే సో ఏదైతే ఉంది 10%కి ఫార్మర్ పార్ట్ అంటే ఫస్ట్ ఉన్నది అవుతుందండి. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చింది, ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడని అడుగుతున్నాడు. సింపుల్ అండి, పెన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి 12% అండ్ 10% అనేవి ఈక్వల్ అవ్వాలనుకుంటే టైం పీరియడ్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉండాలి. అంటే 10% 12% అంటే ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో తీసుకోవాలని అనుకుంటే ఇది 10 ఇది 12 అవ్వాలండి. 10 12 అంటే 5 and 6 అవుతుంది. 5 years 6 years. సో ఆన్సర్ వచ్చేసి 5 years. ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుందండి? 5 years. ఇన్వర్స్లీలో ఉన్నప్పుడే మల్టిప్లై చేసినప్పుడు ఈక్వల్ అవుతుందండి. 12 into 10 120, 10 into 12 120 అవుతుంది. ఓకే ఈక్వల్ అవ్వాలంటే 5 years and 6 years ఉండాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ నెంబర్ n is divided by a divisor d of 2 digit gives a remainder 58. n అనే నెంబర్ని d చేత భాగిస్తే ఎంత శేషం వస్తుంది? 58 శేషం వస్తుంది అన్నాడండి. అయితే ఇఫ్ 6n ఈజ్ డివైడెడ్ బై d గివ్స్ ద 6n అనేది సేమ్ అదే డివిడెండ్తోని డివైడ్ చేస్తే 6n కాబట్టి సేమ్ నెంబర్ డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇదే 6తో మల్టిప్లై చేస్తున్నామండి. 6n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 6dq ప్లస్ 6 into 58 అంటే 300 plus 48 348 అవుతుందండి. ఓకే 348 అవుతుంది. కానీ మనకు ఇక్కడ రిమైండర్ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. అందుకనే 12గా స్ప్లిట్ చేసుకుంటే 6dq ప్లస్ 336 ప్లస్ 12 అండి ప్లస్ 12. ఓకే 6n. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ డి ఆర్ పాసిబుల్. డి వాల్యూస్ అనేవి ఎన్ని పాసిబుల్ అవుతున్నాయి అని అన్నాడండి. మనకు 12 రిమైండర్ రావాలి. ఏదైనా సంఖ్యని భాగిస్తున్నప్పుడు శేషం రావాలంటే ఆ శేషం అనేది మనం భాగించే సంఖ్య కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ డి వాల్యూస్ అనేవి 12 కన్నా తక్కువ ఉండాలి. డి పాసిబిలిటీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ డి మల్టిపుల్ ఉందండి. మనం చెక్ చేయాల్సింది ఇక్కడ 336 దగ్గర. ఓకే ఈ 336 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే కంపల్సరీ ఆ నెంబర్ అనేది 336ని కూడా భాగిస్తే అప్పుడే కదా 12 రిమైండర్ వచ్చేది. ఓకే సో ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ భాగిస్తుందండి నెంబర్ డి అనేది, ఇక్కడ ఆల్రెడీ మల్టిపుల్ ఉంది వాల్యూ. ఓకే ఇక్కడ ఇది కూడా భాగిస్తే అప్పుడే కదా మనకి 12 రిమైండర్ వచ్చేది. అంటే మనకి డిపెండ్ అయిన నెంబర్ ఏంటి? టోటల్గా 336 అండి. 336 ఈ 336ని కంపేర్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఓకే 12 కన్నా తక్కువ ఉండకూడదు, 12 కన్నా ఎక్కువ ఉన్న ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయో ఈ 336 ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఫ్యాక్టర్స్లో 12 కన్నా తక్కువ ఉన్న వాటిని తీసేస్తే మిగిలిన నెంబర్స్ అన్నీ కూడా ఆన్సర్ అవుతుందండి. ఓకే అలా క్యాలిక్యులేట్ చేసుకుని చూస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 6 వస్తుందండి. 6 నెంబర్స్ వస్తాయండి. ట్రై చేయండి. 336ని ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయండి. ఆ ఫ్యాక్టర్స్ ఏమేమి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే ఇది 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుందండి, 4తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది. ఓకే సో 7తో డివైడ్ అవుతుందండి. 7 4 times 28 56 ఉంటుంది. ఓకే సో 7తో డివైడ్ అవుతుంది, అలానే 12తో డివైడ్ అవుతుంది, ఇలా కంటిన్యూషన్గా 16తో డివైడ్ అవుతుంది, 21తో డివైడ్ అవుతుంది. ఓకే సో 48తో డివైడ్ అవుతుంది, 84తో డివైడ్ అవుతుంది. ఇలా నెంబర్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తే ఆ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకుంటే 6 వస్తాయండి టోటల్. ఓకే నెక్స్ట్ వన్, ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 8 adults and some minors the average consumption of rice per head per month is 10 kg. ఈజీ క్వశ్చన్ అండి. అలిగేషన్ 8 members అడల్ట్స్ ఉన్నారు. 8 members అడల్ట్స్ యావరేజ్ కన్జంప్షన్ ఎంత? 20. ఓకే చిల్డ్రన్స్ మైనర్స్ తెలియదండి, మైనర్స్ తెలియదు, వాళ్ళ కన్జంప్షన్ 5. టోటల్ ఓవరాల్గా ఫ్యామిలీ యొక్క కన్జంప్షన్ వచ్చేసి 10 అండి. డిఫరెన్స్ వచ్చేసి 5 అవుతుంది. 20 10 5 అంటే 5 డిఫరెన్స్, అక్కడ 10 డిఫరెన్స్ అంటే 1:2 అండి. 1:2. మేజర్స్ 8 అడల్ట్స్ 8 ఉన్నారంటే మైనర్స్ ఎంతమంది ఉంటారు? 16 members ఉంటారు. సో ఆన్సర్ వచ్చేసి 16 members. ఓకే అలిగేషన్ అండి, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ జ్యూస్. ఇది కూడా సేమ్ అండి అలిగేషన్, కాకుంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, కానీ ఇది 14 మాత్రం సెల్లింగ్ ప్రైస్ అండి.
ఇఫ్ ద మిక్చర్ ఆఫ్ దీస్ టూ క్వాంటిటీస్ సోల్డ్ ఎట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, అంటే దీన్ని కూడా కాస్ట్ ప్రైస్లో కన్వర్ట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఎంత అని చెప్పాడండి, 20%. 20% అంటే 1/5 కదా. సో అంటే 5 కాస్ట్ ప్రైస్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి 14. 5 పార్ట్స్ ఎంత అవుతుంది, 5 పార్ట్స్ ఎంత అవుతుంది, 2 3 టైమ్స్ 2 7 7 అంటే 35/3 అవుతుందండి. 35/3 అవుతుంది. సో ఫస్ట్ వన్ కాస్ట్ 15, సెకండ్ వన్ ఎంత అండి 10, సో నెక్స్ట్ వన్ ఎంత అండి 35/3 అవుతుందండి. 3తో మల్టిప్లై చేసామనుకోండి, సో ఇక్కడ బై 3 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే 45, 30, 35 అవుతుంది. 5:10 అంటే 1:2 అవుతుంది. 1:2 అవుతుంది. ఆప్షన్స్ చూసుకొని అబ్జర్వ్ చేయండి, లేదని కన్ఫ్యూజ్ అవ్వకండి. 1/2:1 అంటే ఏమవుతుందండి 1:2 అవుతుంది. ఓకే, ఆన్సర్ 1/2:1. నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 180 meters మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ క్రాసెస్ ఏ టెలిగ్రాఫ్ పోల్. ఇంతకుముందు చెప్పాం. సో టెలిగ్రాఫ్ పోల్ని కానీ పర్సన్ని కానీ క్రాస్ చేస్తుందంటే ట్రైన్ లెంత్ టోటల్ డిస్టెన్స్ అవుతుంది. టోటల్ డిస్టెన్స్ ఎంత 180 meters. ఈ 180 metersని 18 secondsలో క్రాస్ చేసిందంటే స్పీడ్ ఏమవుతుందండి 10 meter/second. 10 meter/second అవుతుంది. ఓకే, రైలు యొక్క వేగం 10 meter/second. డ్యూ టు డిటాచ్మెంట్ ఆఫ్ సమ్ కోచెస్, బోగీలు కొన్ని డిటాచ్ అవ్వడం వల్ల రెడ్యూస్డ్ టు 90 meters అండి. 90 metersకి వచ్చింది. ట్రైన్ యొక్క లెంత్ ఎంత 90 meters. ఇప్పుడు ఈ 90 meters బ్రిడ్జ్ 120 meters లెంత్ ఉన్న బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి. 90 meters ప్లస్ 120 బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే టోటల్ డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అవుతుంది 210 అవుతుందండి. 210 విత్ స్పీడ్ 10 meter/second అంటే 21 seconds. సో ఆన్సర్ 21. నెక్స్ట్ వన్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 21 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 221 టైమ్స్ ద హెచ్సిఎఫ్ అన్నాడండి. అంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 21 అయితే ఎల్సిఎం ఏమవుతుంది దీనికి 221 టైమ్స్ అవ్వాలి. అంటే 221 × 21 అవుతుంది. 221 × 21 అవుతుంది. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్స్ లైస్ బిట్వీన్ 200 and 300 అన్నాడండి. ఒక నెంబర్ అనేది 200 మరియు 300 మధ్యలో ఉంటే అంటున్నాడు. సో అది తెలుసుకోవాలంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ని ఏవైతే అవుతున్నాయో డివైడ్ చేయాలండి. 221ని డివైడ్ చేయాలనుకుంటే 13 × 17 అవుతుందండి. 170 + 51 ఓకే ఇంటూ 21. సో ఒక నెంబర్ అనేది 200కి 300కి మధ్యలో ఉంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 21 హెచ్సిఎఫ్ ఆల్రెడీ వచ్చేసిందండి మనకి. 21 అంటే ఒక నెంబర్ ఏమవ్వాలి 21 × 13 అవ్వాలి. ఇంకొక నెంబర్ ఏమవ్వాలి 21 × 17 అవ్వాలి. ఇంకొక నెంబర్ ఏమవ్వాలి 21 × 17. ఒక నెంబర్ 21 × 13, ఇంకొక నెంబర్ 21 × 17 అవుతుంది. ఒక నెంబర్ 200కి 300కి మధ్యలో ఉందన్నాడు అంటే ఇది అయిపోతుందండి. మనకు కావాల్సింది ఏంటి 21 × 17 కావాలి. 21 × 17 చేస్తే 340 + 17 అండి 357 అవుతుంది. 357 అంటే 15 అవుతుంది. సమ్ ఆఫ్ ది డిజిట్స్ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అవుతుంది 357. సింపుల్ అండి. ఎల్సిఎం వచ్చేసి 13 × 17 × 21 అంటే నెంబర్ అనేది హెచ్సిఎఫ్ 21 అన్నాడు కాబట్టి రెండు సంఖ్యలలో 21 అనేది కామన్గా ఉండాలి. ఇక్కడ 13 × 17 అన్నాను కాబట్టి వన్ నెంబర్ అనేది ఇంటూ 13 కావాలి, ఇంకొక నెంబర్ ఇంటూ 17 కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, the sum of 6 consecutive even numbers of set A is 330. Sum of 6 consecutive even numbers 330 అండి. అప్పుడు యావరేజ్ ఏమవుతుంది, యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ కదా. సో మిడిల్ నెంబర్ యావరేజ్ ఏమవుతుంది 330/6 అంటే 55 అవుతుంది. 55 అవుతుంది. ఓకే, సో 6×5 6×30 55 అవుతుంది. అంటే మిడిల్ నెంబర్ 55 అంటే ముందున్న నెంబర్ నెక్స్ట్ ఉన్న నెంబర్స్ ఏమవుతాయి 54 అవుతుంది. ముందు నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 56 అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది డిఫరెంట్ సెట్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ హూజ్ లోయెస్ట్ నెంబర్ ఈజ్ 20 less than ద యావరేజ్ ఆఫ్ సెట్ ఏ అన్నాడండి. యావరేజ్ ఆఫ్ సెట్ ఏ ఎంత ఉందండి 55 ఉంది. దీనికన్నా ఎంత తక్కువ ఉండాలి 20 less than ఉండాలి. అంటే ఎంత అవుతుందండి 35 అవుతుంది. 35 అవుతుంది. ఇదేంటి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది డిఫరెంట్ సెట్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ హూజ్ లోయెస్ట్ నెంబర్. లీస్ట్ నెంబర్ ఎంత అంటున్నాడు 20 less అంటే లీస్ట్ నెంబర్ 35, నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 36, నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 37. కంప్లీట్గా కంటిన్యూస్గా క్యాలిక్యులేషన్ చేయకుండా అవసరం లేదు. మనకు సమ్ కావాలనుకుంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్, రాసుల మొత్తము కావాలనుకుంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య 37 ఇంటూ రాసుల సంఖ్య ఎంత అండి 5 నెంబర్స్ అన్నాడు. 150 + 35 అంటే 185. సో ఆన్సర్ వచ్చేసి 185. నెక్స్ట్ వన్,
If x, y, z are three positive numbers such that a minus x, a minus y, a minus z 5:9:11 and 2a is equal to x plus y plus z అయితే x is to y is to z కావాలి మనకు. ప్రాసెస్ అంత అవసరం లేదండి, జస్ట్ ఇక్కడ రేషియోని అబ్జర్వ్ చేయండి. సేమ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాడండి, 3 నెంబర్స్ని కూడా సేమ్ ఏ నుంచే సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఏ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నెంబర్స్ ఏంటి 5, 9, 11 ఉందండి. అంటే ఏలో నుంచి ఒక నెంబర్ని తీసేస్తే 11 వచ్చిందంటే లీస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా హైయెస్ట్ నెంబర్ అయ్యేది. లీస్ట్ నెంబర్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10లో నుంచి హైయెస్ట్ నెంబర్ కావాలని అనుకుంటే, ఏదైనా నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి హైయెస్ట్ నెంబర్ కావాలనుకుంటే లీస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా హైయెస్ట్ నెంబర్ వచ్చేది. దీనికన్నా నెక్స్ట్ ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినా వేరే నెంబర్స్ అంటే దీనికన్నా తక్కువ వస్తాయి కదా. అంటే మనకి ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే కంపేర్ టు అదర్ 2 నెంబర్స్ ఎక్స్ అండ్ వైతో కంపేర్ చేస్తే జెడ్ అనేది లీస్ట్ వాల్యూ ఉండాలి. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 5:11 ఉంది కాదండి, 4:12 ఉంది కాదండి, 4:9 ఉంది కాదండి. సో ఆన్సర్ వచ్చేసి 10:8:7. Next question. Water is flowing at the rate of 2 km/h through a circular pipe of diameter 24 cm అండి. వ్యాసం 24 ఉంది, వ్యాసార్థం 12 అవ్వాలి. ఓకే, పొడవు వచ్చేసి 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ని మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 2000 మీటర్స్ అవుతుంది. ఓకే, 2000 మీటర్స్ అవుతుంది. రైట్. సో ఇది ఎప్పుడైనా సరే ఈ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ స్పీడ్ ఏదైతే ఉందో అదే పొడవు అవుతుందండి, అదే పొడవు అవుతుంది. సో అంటే ఈ పొడవులో నుంచి ఇంత వాటర్ బయటకు వస్తుంది. సో సర్క్యులర్ పైప్ అన్నాడంటే సిలిండర్ ఫామ్ లో ఉన్నట్టు. సిలిండర్ ఘన పరిమాణం వచ్చేసి పై 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 12 ఇంటూ పొడవు ఎంతండి 2000 మీటర్స్. 2000 మీటర్స్ ఇక్కడ మీటర్స్ లో ఉన్నాయండి, ఇక్కడనేమో సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి సెంటీమీటర్ ని కూడా మీటర్ లోకి కన్వర్ట్ చేస్తే ఇక్కడ బై 100, ఇక్కడ బై 100. సో ఇంత వాటర్ బయటికి రావాలనుకుంటే 2 km/h అన్నాడు. ఎంత టైం పడుతుంది? 1 అవర్ టైం పడుతుంది మనకి, 1 అవర్ టైం పడుతుంది. ఓకే, కానీ మనం ఫిల్ చేయాల్సిన ట్యాంక్ ఎంత ఉందండి? డయామీటర్ 16 మీటర్స్ ఉంది. డయామీటర్ 16 మీటర్స్ ఉందంటే వ్యాసం రేడియస్ ఏమవుతుందండి 8 మీటర్స్ అవుతుంది. 8 × 8. పొడవు డెప్త్ లోత్ ఎంత ఉందండి 3 మీటర్స్. ఇంతకీ ఎంత టైం పడుతుంది? ఓకే, జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే అయిపోతుందండి. ఇక్కడ పై క్యాన్సల్ అవుతుంది, పై వాల్యూ క్యాన్సల్ అవుతుంది, 2 zeros క్యాన్సల్, 0 క్యాన్సల్ అవుతుందండి. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేస్తే 8 × 3 = x అవర్స్ అనుకుంటే x × 12 × 2 అవుతుంది. 12 × 2 అవుతుందండి. 3 1 time, 3 4 times, 4 1 time 4 2 times, 2 and 2 క్యాన్సల్. ఓకే, x is equal to 8/12 అవుతుందండి. 8/12 అవుతుంది. ఓకే, సారీ ఇక్కడ 0 ఉంది కదా. సో 12 ఇక్కడ 10 అంటే 80/12 అవుతుంది. ఓకే, 80/12 అంటే 4 3 times, 4 20 times అండి. 20/3. 20/3 అంటే 6 అవర్స్. 20/3 అంటే 3 18, 6 అవర్స్. 2 ఉంటుంది, 2/3 అంటే 2/3 40 మినిట్స్ అవుతుంది. 40 మినిట్స్ అవుతుంది. సో టోటల్ టైం వచ్చేసి 6 అవర్స్ 40 మినిట్స్. ఓకే, సింపుల్. సో ఈ పైప్ నుండి వచ్చిన వాల్యూమ్ అనేది ఎంత టైంలో వస్తుంది? 1 అవర్లో వస్తుంది. 1 అవర్లో వస్తుంది. మనకి ఇంకొక ట్యాంక్లో ఫిల్ అవ్వాలి. ఈ పైప్లో నుంచి వచ్చిన వాటర్ 1 అవర్లో వస్తే ఇంత వాల్యూమ్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఈ ఘన పరిమాణానికి 1 అవర్ టైం పడితే ఈ ఘన పరిమాణానికి ఎంత టైం పడుతుంది? క్రాస్ మల్టిప్లై చేసి క్యాలిక్యులేషన్ చేస్తే 6 అవర్స్ 40 మినిట్స్ వస్తుందండి. నెక్స్ట్ వన్, అరేంజ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ అన్నాడండి. అసెండింగ్ ఆర్డర్లో తీసుకోవాలనుకుంటే సో అక్కడ డిఫరెన్స్ ఏముందో చూడండి. డిఫరెన్స్ ఏముందండి? 1 1 1 1 1 1 డిఫరెన్స్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏదైతే లవంలో ఏది తక్కువ వాల్యూ ఉంటే అదే లీస్ట్ వాల్యూ అవుతుంది. అంటే మనకు రావాల్సింది ఏంటి? 4/5, 5/6, 6/7, 7/8 రావాలండి. ఓకే, సో 4 ఆన్సర్ వచ్చేసి సి ఆప్షన్ అండి. డిఫరెన్స్ సేమ్గా ఉన్నప్పుడు, లవహారాల మధ్య భేదం సమానంగా ఉన్నప్పుడు ఈ ఆర్డర్లో వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్, the price of a mobile is 10,000 if can also be purchased down payment of 7,000. డౌన్ పేమెంట్ అండి, అంటే ఆల్రెడీ 7,000 రూపీస్ పే చేశారు, మిగిలిపోయిన 3,000 రూపీస్కి ఈఎంఐ రూపంలో ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్లో పే చేస్తున్నారు.
ఇన్స్టాల్మెంట్ ఎలా చెప్తున్నారు, 4 ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ ₹1000. అంటే పర్ మంత్కి ₹1000 పే చేస్తున్నారు. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే యాక్చువల్గా బ్యాలెన్స్ ఉన్నది ఎంత అండి, ₹3000. కానీ మనం మంత్లీ పే చేస్తున్నది ఎంత, ₹1000. ₹1000 ప్లస్ 1000 ప్లస్ 1000 ప్లస్ 1000 అంటే ₹4000 పే చేస్తున్నాం. 4 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్కి ₹4000 పే చేస్తున్నాం. ₹3000 పైన ₹4000 పే చేస్తున్నాం అంటే మొత్తం వడ్డీ ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ ₹1000 వచ్చింది. ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి, 1000. ఈ 1000 అనేది ఎలా వచ్చిందో చూడండి. 7000 పే చేసిన తర్వాత మనం బ్యాలెన్స్ పే చేయాల్సింది ఎంత, 3000. ఈ 3000 పైన వాడు ఏం చేస్తాడు, ట్యాక్స్ అది ఇంట్రెస్ట్ వేస్తాడు కదా. ఇంట్రెస్ట్ అనేది ఎంత, ₹3000 పైన ₹3000 ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం 1 మంత్ అంటున్నాం. 1 మంత్ అంటే ఇయర్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 12 ఇంటూ 100. సో సేమ్ ప్లస్ సేమ్ అదే విధంగా 3000 ప్లే చేసాం. 3000లో 1 మంత్ తర్వాత ఏమైంది, 1000 పే చేస్తాం కదా. 1000 పే చేస్తే ఇంకా ఎంత మిగిలిపోతుంది మనకి, ₹2000 మిగిలిపోతుంది. ఈ 2000 మళ్ళీ 1 మంత్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ వేస్తాడు ఇంటూ 100. అగైన్ మళ్ళీ 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ 1000 పే చేస్తాం. ఇంకెంత ఉంటుందండి, ₹1000 ఉంటుంది. ఈ ₹1000 మీద మళ్ళీ 1 మంత్కి ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఓకే, సో ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఇలా పే చేసుకుంటూ వెళ్తే టోటల్ అనేది ఎంత వస్తుందని చూస్తే, ఓకే, 1000 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. సో R/12 కామన్ తీసామనుకోండి, R/12 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుందండి, 30 ప్లస్ 20 50, 50 ప్లస్ 10 ఎంత, 60. 50 ప్లస్ 12 1 టైం ఎంత, 12 5 టైమ్స్. R ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి, 200% వస్తుంది. R ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి, 200% వస్తుంది. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 200%. ఓకేనా. సో 1000 పే చేసుకుంటూ వెళ్తున్నాం, 4 months పే చేస్తున్నాం. ఓకే, సో అదే అండి. నెక్స్ట్ వన్, A, B and C received an amount of 4200 and distributed among themselves in the ratio of 3:5:6. 3:5:6 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారండి. ఏ అమౌంట్ని, ₹4200. 5 + 3 8, 8 + 6 14. 14 పార్ట్స్కి 4200 అంటే 1 పార్ట్ ఏమవుతుందండి, 300 అవుతుంది. 1 పార్ట్ ఎంత వస్తుంది, 300. అంటే ఏ తీసుకున్న అమౌంట్ ఎంత, 900. ఏ తీసుకున్న అమౌంట్ ఎంత, 900. బి తీసుకున్న అమౌంట్ ఎంత, 1500. సి తీసుకున్న అమౌంట్ ఎంత, 1800. సి తీసుకున్న అమౌంట్ ఎంత, 1800. 3 × 3 5 × 3 6 × 3. If they save in the ratio of 2:4:1 respectively and B saves 800 అన్నాడండి. B saves 800. B సేవ్ చేసింది 800 అయితే, B సేవ్ చేసింది 800. 800 అనేది ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్. 4 పార్ట్స్ 800 అయితే 4 పార్ట్స్ 800 అనుకోండి. సో 2 పార్ట్స్ 1 పార్ట్ ఎంత అవుతుంది, 200 అవుతుంది. 1 పార్ట్ ఎంత, 200. అప్పుడు ఏ సేవ్ చేసేది ఎంత, 400. ఏ సేవ్ చేసేది ఎంత అండి, 400. సి సేవ్ చేసేది ఎంత అండి, 1 పార్ట్ అంటే 200 మైనస్ 200. సో మనకు కావాల్సింది ఏంటి, సో వాళ్ళ ఎక్స్పెండిచర్ రేషియో కావాలి. 500, నెక్స్ట్ 700, నెక్స్ట్ 1600. 2 zeros క్యాన్సల్. 5:7:16 అండి. 5:7:16. సింపుల్ క్వశ్చన్ అండి, నార్మల్ క్వశ్చనే. సింపుల్ రేషియోని అమౌంట్కి ఈక్వల్ చేసుకొని ఇండివిజువల్గా అమౌంట్స్ ఫైండ్ అవుట్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వన్, a circular tent is in the form of a circular cylinder surmounted by a cone. సిలిండర్ అనేది, సో సిలిండర్ పైన మళ్ళీ కోన్ ఉందండి, కోన్ ఉంది. సో ఈ ఆకారంలో ఉంది ఆ టెంట్ అనేది. ఓకే, సో ఈ ఆకారంలో ఉంటే ద డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ వ్యాసం మొత్తం కంప్లీట్గా డయామీటర్ 16 meters ఉంటే రేడియస్ వ్యాసార్థం ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఇది 8 అంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుందండి, 8 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద హైట్ ఆఫ్ ది వర్టెక్స్ ఆఫ్ ది కోన్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఈజ్, గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ వరకు టోటల్ హైట్ ఎంత అన్నాడండి, 21 meters ఇచ్చాడు. సో నెక్స్ట్, అండ్ ది హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్, సిలిండర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడండి, 15 meters ఇచ్చాడంటే ఇది ఎంత ఉంటుందండి, 6 ఉంటుంది. ఇది 6 ఉందంటే స్లాంట్ హైట్ ఎంత ఉంటుందండి, వాలు ఎత్తు 10 ఉంటుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ది క్యాన్వాస్ రిక్వైర్డ్ అన్నాడు అని అంటే గుడారాన్ని కప్పుటకు అవసరమయ్యే క్యాన్వాస్, ఆ బట్ట యొక్క మొత్తం
చుట్టూ కావాలనుకుంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలండి. వక్రతల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వక్రతల వైశాల్యం పై ఆర్ ఎల్, పై ఇంటూ ఆర్ వాల్యూ 8 ఇంటూ ఎల్ వాల్యూ ఎంత వచ్చిందండి 10 ప్లస్ పై ఆర్ ఎల్. ఇక్కడ 2 పై ఆర్ హెచ్ అండి. ఓకే, 2 పై ఆర్ హెచ్, 2 పై ఆర్ హెచ్, 2 ఇంటూ పై ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అండి 8 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అండి 15. పై కామన్ తీస్తున్నాం, పై కామన్ తీస్తే 80 ప్లస్ సో ఎంత అవుతుందండి 240 అవుతుంది. 16 రైట్, 15 into 30 240. 240 అంటే 320 అవుతుంది. ఇక్కడ 320 పై అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 320 పై. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యం ఫార్ములా తెలిస్తే ఈజీ. నెక్స్ట్ వన్, ఏ బిజినెస్ మ్యాన్ ఇంపోర్టెడ్ ల్యాప్టాప్ వర్త్ 2,10,000, మొబైల్ ఫోన్ వర్త్ 1 lakh and television set worth 1,50,000 had to pay 12%, 6% and 10% డ్యూటీ పే ట్యాక్స్ పే చేస్తున్నాడండి. ఆ ట్యాక్స్ మొత్తం కలిపి ఎంత అవుతుంది అన్నాడు. సింపుల్ క్వశ్చన్. సో 12% ఫైండ్ అవుట్ చేయాలి. 2,10,000లో 12% అంటే ఎంత అవుతుందండి 232. ఓకే, 12 1 time 12, 24 ప్లస్ 1 252. నెక్స్ట్ మొబైల్ ఫోన్ 6% అంటే 600, 6% 6,000 అవుతుంది. అక్కడ 6,000 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 2,000. ఓకే, 25,200 అవుతుంది. 25,200 6,000 సో అంటే 31,200 అవుతుంది. 31,200 10% 1,15,000 అంటే 50,000 అంటే 15,000 అవుతుంది. సో 15,000 అవుతుంది. సో అంటే టోటల్ ఎంత అవుతుందండి 46,200 అవుతుంది. 46,200 అవుతుంది. సింపుల్ క్వశ్చన్, జస్ట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసేస్తారు.